Okay. So welcome to Happy Parenting Hub Mission Call. Today we are discussing about our mission call 7 environment. సో ఎన్వైర్న్మెంట్ ఏంటి అంటే అంటే మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ మనం ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తుంది. అన్నోయింగ్లీ తెలియకుండానే మనము ఆ ఎన్వైర్న్మెంట్కి ఏమంటారు దాన్ని మనం ఇన్కల్కులేట్ చేసేసుకొని అసలు నేను బాలేను, ఆ, నాకు సపోర్ట్ ఎన్విరాన్మెంట్ లేదు అని చెప్పేసి చాలా అనుకుంటుంటాం అనమాట. ఓకే, సో మరి ఆ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే వాట్ కెన్ బి డూ, అదే అంతా ఈరోజు మనము ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాము. సో ఎస్, యాక్చువల్లీ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఐ వుడ్ లైక్ టు షేర్ మన మిషన్ కాల్ ఏంటి అంటే మనకి ఎవ్రీ 12 మిషన్ కాల్స్ ఉంటాయి. సో యూ కెన్ ప్రతి ఒక్క మిషన్ కాల్ కంప్లీట్ చేసేసరికి 1 మంత్ అవుతుంది. సో ఇలాగా 3 మంత్స్కి మనము రిపీటెడ్గా నేర్చుకుంటుంటాం. ఓకే, సో ఎస్, ప్రతి ఒక్క మిషన్ కాల్ వెన్ యూ కంప్లీటెడ్ 4 మిషన్ కాల్స్, ఓకే, నౌ యూ విల్ బీ రివార్డెడ్ యాజ్ ఏ హ్యాపీ పేరెంటింగ్ హార్మోనీ స్టార్. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి 8 మిషన్ కాల్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో అంటే ద యాక్టివిటీస్ అండ్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టింగ్ విత్ 2 పేరెంట్స్ ఇన్ ద గ్రూప్, సో ఇవన్నీ కలిపి మీకు 200 పాయింట్స్ వస్తాయి. ఇట్స్ లైక్ పాయింట్స్ అంటే బైనరీ సిస్టమ్, ఐదర్ యూ విల్ గెట్ 0 ఆర్ యూ విల్ గెట్ 0. ఏ ఒక యాక్టివిటీ చేయకుండా అని మీకు 0 వస్తుంది. కంప్లీట్ యాక్టివిటీ చేస్తే కనుక యూ విల్ గెట్ 200 పాయింట్స్. అండ్ ఎప్పుడైతే 12 మిషన్స్ కంప్లీట్ చేస్తామో యూ విల్ బి రివార్డెడ్ యాజ్ ఏ హ్యాపీ పేరెంటింగ్ హార్మోనీ రెవల్యూషన్ సర్టిఫికేషన్. మీకు సర్టిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఆల్ దిస్ ఎంటైర్ కమ్యూనిటీ యొక్క ఏమంటారు, ఇప్పటి వరకు మనం ఏవైతే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నామో, సో ఫ్రమ్ ఏప్రిల్ మంత్ ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు చేంజ్ దోస్. చాలా హార్మోనీ లైక్ యునో చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. బట్ గాడ్ గ్రేస్, ఇఫ్ ఈ సక్సెస్ ఎవ్రీబడి విల్ రీచ్ అవుట్. మన గోల్ ఏంటి, మనం ఈ ఇయర్లో ఎంత మనీ అర్న్ చేయాలి, ఎలాంటి రిలేషన్షిప్లో ఉండాలి అనేది అంత ఇట్స్ లైక్ వీఆర్ గోల్ ఓరియంటెడ్గా వెళ్తాము. అండ్ ఫుల్లీ యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది. కమ్ ఎవ్రీ వీక్, లైక్ మిషన్ కాల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా. ఈవెన్ మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ట్యాగ్ మ్యాంగో తీసేసుకున్నాను. సో ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ నుంచి మీకు రికార్డింగ్ యాక్సెస్ అంతా ఇచ్చేస్తాను. ఓకే, సో ఎనీ టైమ్ యూ కెన్ వాచ్ ద రికార్డింగ్స్. అందులో ఓన్లీ అందులో కేవలం థియరీ మాత్రమే ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. సో మైండ్ సెట్ పార్ట్ అంతా రికార్డింగ్ పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఆల్ థింగ్స్. అంటే లైక్ ఒక మొడాలిటీ, ఒక ఏమంటారు, ఒక ఫార్ములా తీసుకురాబోతున్నాను. హ్యాపీ పేరెంటింగ్ హబ్ ఒక ఫార్ములా. సో లెవెల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ సూపర్ మామ్ లెవెల్ అని, సూపర్ పేరెంట్ లెవెల్, దాని తర్వాత లీడర్షిప్, సూపర్ లీడర్, ఇవన్నీ తీసుకురాబోతున్నాను అనమాట. ఓకే, దేర్ ఆర్ లాట్ టు డూ. సో విత్ యువర్ సపోర్ట్ ఐ విల్ డెఫినెట్, నేను మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఖచ్చితంగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇన్ అడ్వాన్స్. ఓకే, సో ఎస్, ఓకే, సో ఎప్పుడైతే వై ఐఎమ్ స్టార్టెడ్ దిస్, ఓకే, మై ఇంటెన్షన్ టు స్ప్రెడ్ లవ్, ఫ్రెండ్షిప్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ బ్రేక్ త్రూస్. ఓకే, లైక్ ఎప్పుడైతే మనము ఈ ఇంప్లిమెంట్ చేసేసి కంప్లీట్ చేస్తుంటామో అన్నోయింగ్లీ మనలో తెలియకుండానే లవ్ అనేది వస్తుంది. మనం ఎప్పుడైతే 100% లవ్ని మనం షేర్ చేయగలుగుతాం అంటే సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటాం అంటే ఏమంటారు, సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే మనలో ఫుల్గా ఉంటుందో మనము హ్యాపీగా కూల్ మైండెడ్తో మన పేరెంట్స్కి అందరికీ, పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ అందరికి కానీ సర్వీస్ చేయగలం కదా. సో ఎప్పుడైతే కూల్ మైండెడ్ ఉండమో ఆల్రెడీ మనము ఏమంటారు, లైక్ యునో అదే పాస్ అని చేస్తుంటాం. లైక్ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, మదర్ ఈజ్ ఏ థర్మోస్టేట్ ఆఫ్ ద హోమ్. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దిస్? ఒక మదర్ థర్మోస్టేట్ గుర్తుందా?
లాస్ట్ కాల్లో అంటే అప్పుడు మనం చెప్పుకోలేదు, అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ లో చెప్పుకున్నాం. ఎస్, ఇఫ్ యూ రిమెంబర్, ఎస్ బిందు గారు కరెక్ట్. ఓకే, థర్మోస్టేట్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన రూమ్ లో ఏసీ ఉంది. సో ఏసీని మనం ఎంత ఏమంటారు, 15 డిగ్రీస్ 14 డిగ్రీస్ అంటే ఎంత డిగ్రీస్ పెడుతుంటామో అంత కూల్నెస్ ని ఇస్తా ఉంటుంది, అవునా కదా? సో రూమ్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా అలాగే చల్లగా అయిపోతా ఉంటుంది కదా. అదే పెంచామనుకోండి, ఇంక్రీజ్ చేసాం 30-40 చేసాం, అంతే హీట్ జనరేట్ చేస్తూ ఉంటుంది కదా. ద సేమ్ థింగ్, మదర్ ఈజ్ ఏ సెంటర్ పాయింట్ అండ్ షీ ఈజ్ అ థర్మోస్టేట్. తను ఏదైతే స్ప్రెడ్ చేస్తుందో, తనలో ఉన్నది ఏదైతే ఇస్తుందో, ఏదైతే ఏసీ ఇస్తున్నట్టుగా అదే ఇంటిలో ఉన్న ఎన్విరాన్మెంట్ కి మార్చేస్తుంది, ఇంట్లో ఉన్న పర్సన్స్ కూడా అలాగే చేంజ్ చేస్తుంది. సో ఎప్పటికప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అండ్ వీ షుడ్ వర్క్అవుట్ ఆన్ అవర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఓకే, లైక్ ఇప్పుడు చూడండి, ఆ మనం చాలా కోపంగా ఉన్నాము, ఏది చేసినా కూడా ఇరిటేట్ అవుతుంటాం, అవునా కాదా? సో మనం ఏమి ఇస్తున్నాము? ద ఇరిటేషన్. సో ఆ ఇరిటేట్ వల్ల ఎదుటి వ్యక్తులకు ఏమొస్తది? కోపం వస్తది, యాంగర్. అంటే మనలో ఉన్న యాంగర్ తెలియకుండానే వాళ్ళలో గూడా స్ప్రెడ్ చేస్తున్నాం కదా. అదే మనము కూల్ మైండెడ్‌తో ఉన్నాము. మనకు ఆహ్, లైక్ ఆహ్, చాలా కూల్‌గా ఆన్సర్ చేస్తున్నాము. సో ద సేమ్ థింగ్ రిఫ్లెక్ట్ అవుతుంటది ఎదుటి వ్యక్తులలో గూడా, సేమ్ అదే కూల్‌గా ఆన్సర్ చేస్తూ ఉంటుంటాం. ఓకే. అండ్ మనము కూల్‌గా ఉన్నప్పుడు ఈవెన్ దట్ అపోజిట్ పర్సన్ యాంగర్ త్రో చేస్తుంటారు. కెమెరా ఆఫ్ చేసి తీసుకోండి. 1 మినిట్. యెస్. ఓకే. సారీ. ఆహ్, సో అలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే. సో యెస్. ఓకే. లైక్ యూ కెన్ హావ్ ఎ కమిట్మెంట్. ఓకే. అంటే ఇందాక ఎందుకంటే మనం ఏ స్టేట్‌లో ఉన్నామో దాన్నే మనము స్ప్రెడ్ చేస్తా ఉంటుంటాం అనమాట. సో యూ హావ్ టు బి లవ్. అంటే చూడండి, బాటిల్‌లో నిన్ను నీళ్ళు తాగుతూనే ఉన్నాను అప్పటినుంచి. బాటిల్ నిండుగా ఉంది నా మా అమ్మాయి తెచ్చినప్పుడు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ యువర్ థర్మోస్టేట్. అంటే మనం ఈ లెవెల్‌లో ఉన్నామనుకోండి. ఇప్పుడు నేను ఎవరికైనా సర్వ్ చేయాలంటే ఎంత వాటర్‌ని సర్వ్ చేస్తాను? సో, ఈ లెవెల్‌లో ఉన్న వాటర్‌ని మాత్రమే సర్వ్ చేయగలుగుతాను. అదే అయిపోతుంటా ఉంటది. ఇక్కడికుందనుకోండి వాటర్. ఈ లెవెల్ ఉన్నంతనే సర్వ్ చేయగలుగుతాను కదా. అదే మనం ఎవ్రీ టైమ్ మన బాటిల్ నిండుగా ఎప్పటికప్పుడు మనం ఫిల్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఏం చేయగలుగుతాము? హ్యాపీగా ఎంతమందొచ్చినా గానీ సర్వ్ చేస్తాము, మళ్ళీ ఫిల్ చేసుకుంటాం. సర్వ్ చేస్తాము, మళ్ళీ ఫిల్ చేసుకుంటాం కదా. అదే ఇప్పుడు ఇంతే ఉన్నాయి నా దగ్గర వాటర్. నేను నింపుకోవట్లేదు ఎవ్రీ టైము. సో, ఆఫ్టర్ ఎండింగొచ్చేసరికి ఏమవుతది, మనం ఇరిటేట్ అవుతాం. అసలు ఉన్న వాటర్‌ని నేనిచ్చేస్తే నాకేముంటుంది కదా, అని జెప్పేసి. ఒక 10 మందొచ్చారనుకోండి, 10 మందికి ఎంత సర్వ్ చేయగలుగుతాం? నలుగురికి మాత్రమే ఇవ్వగలుగుతాను ఈ నీళ్ళు. ఇంకో ఆరుగురికి ఇవ్వాలంటే ఇరిటేట్ అవుతాను. ద సేమ్ థింగ్. సో, ఎవ్రీ టైమ్ మనము మనలో లవ్‌ని అనేది అంటే లవ్, కామ్‌నెస్ ఇవన్నిటిని మనము ఎవ్రీ టైమ్ పోరింగ్ చేసుకుంటూనే ఉండాలి. ఓకే. అండ్ ఫ్రెండ్‌షిప్. సీ హియర్ ఇక్కడ. ఇక్కడున్న నలుగురు ఒకసారి మీరందరూ కనెక్ట్ అయ్యి, నలుగురు, ఐదుగురు మాట్లాడుకొని, మంచి ఫ్రెండ్‌షిప్ బాండింగ్ మధ్యలో పెరిగిందనుకోండి. సో, మన మన నెట్‌వర్క్‌లోకి ఒక కొత్త పర్సన్ వచ్చినట్టే గదా. ఫర్ ఎగ్జాంపుల్ నా నెట్‌వర్క్‌లో సంతోష గారున్నారు. సంతోష గారు ఈస్ ఎ ఐకానిక్ అవార్డెడ్ మెంబర్ పర్సన్. సో, న్యూస్‌లో గూడా తన నేమొచ్చింది. ఓకే. ఇఫ్ ఐ గో సమ్‌వేర్,
ఇప్పుడు కాకుండా కొద్ది రోజుల తర్వాత సంతోష్ గారు చాలా ఫేమ్ అవుతారు. ఐ హావ్ దట్ కాన్ఫిడెంట్. ఓకే. ఎందుకంటే తన పట్టుదల అంతగా ఉంది. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో కూడా అదే పట్టుదల ఉంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఐ డోంట్ హ్యావ్ టైమ్. నాకసలు టైం లేదు. నాకు ఆహ్, పని తీరట్లేదు. వినే ఛాన్స్ లేదు. నా స్కిల్స్ నాకు ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం లేదు. ఇలాంటి మాటలు చెప్పుకుంటూ మనము ఏ ఏమంటారంటే ఆహ్, టైం అంతా పుణ్యకాలం కాస్త గడిపేస్తా ఉంటుంటాం. సీ అలా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరొస్తారు. బయటికెక్కడికో ఎళ్తాము. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎవరు కలుస్తారు. ఫ్రెండో లేకపోతే తెలిసిన వాళ్ళో. 1 అవర్ గంటలు గంటలు వాళ్ళతో ముచ్చట పెడతా ఉంటుంటాం. సో, ఈజ్ ఇట్ వర్త్ ఆ మాటలనేవి మనల్ని ప్రొడక్టివ్‌గా చేస్తాయా? మనలో గ్రోత్ ఇస్తాయా? If the person is really positive person, he is correcting you or that you are receiving that those things, then only it will be productable discussion. That is a productable discussion. But 1 అవర్, 2 అవర్స్ ముచ్చట పెడతా. అదే 1 అవర్, 2 అవర్ నేను టైమ్ సెట్ చేసుకొని బాండ్ సెట్ చేసేయండి. ఓహ్! సారీ ఆంటీ కొంచెం పనుంది నేనెళ్ళాలి. వాళ్ళేమన్నా అంటారా? కొడతారా? తిడతారా? మనల్నేమైనా జడ్జ్ చేస్తారా? జడ్జ్ చేసినా పర్వాలేదు. బికాజ్ మన గ్రోత్ అనేది, మన లెర్నింగ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనం లెర్నింగ్ ఇక్కడ నేర్చుకోవడానికొచ్చామో, యూ హావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. యూ హావ్ టు క్రియేట్ యువర్ టైమ్. యూ నో లైక్ చాలా మంది పేరెంట్స్‌తోని మాట్లాడినప్పుడు మదర్స్ ఏమంటారు తెలుసా? ఆహ్, అస్సలు టైం ఉండట్లేదు. అబ్బా! మీరు ఈవినింగ్ టైమ్ పెట్టారు క్లాస్. ఈవినింగ్ నాకు అస్సలు కుదరట్లేదండి. ఈవినింగ్ పిల్లలతో చేస్తానండి. అదే ఈవినింగ్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఫ్రెండొచ్చి, చలో మనము బయటికి వెళ్దాం పదండి హోటల్‌కి తిందాం అనంటే అప్పుడొస్తది టైము. ఎందుకంటే అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది మనకి. కదా! ఎంజాయ్ చేస్తాం. హ్యాపీగా ఉంటాం. సో, అప్పుడు పిల్లల్ని ఏ హస్బెండ్‌కో, అత్తగారికో, అమ్మగారికో అప్పజెప్పేసి, ఒక గంట ప్లీజ్ చూసుకోండి అని అంటాం. అదే మరి లర్నింగ్‌కొచ్చేసరికి అన్ని రీజన్స్ ఒకటేసారి వచ్చేస్తాయి ముందుకి. అండ్ ప్లీజ్ కమిట్ వాట్ యూ హావ్ డన్ విత్ ఏవైతే మనం నేర్చుకోవాలని ఇక్కడొచ్చామో ప్లీజ్ కమిటెడ్‌గా ఉండండి. ఒక్క రోజులోనే మనకు చేంజెస్ అనేది రాదు. ఎవ్రీ డే ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన లైఫ్‌లో చేంజెస్ అనేది ఒస్తాయి. నాకు టైం ఉండట్లేదు. నేను వినలేను. యెస్. నువ్వు ఇలాంటి మాటలు ఇస్తుంటే సబ్‌కాన్షియస్ మైండ్ ఆల్సో అట్లాగే ఎంగేజ్ చేస్తా ఉంటది మనల్ని. ఆల్ ఆఫ్ ఎ సడెన్ క్లాస్ టైమ్ వచ్చేసరికి మనకి ఏదో ఒక పనొస్తది. ఇంటికెవరో గెస్ట్ ఒస్తారు. అదే యెస్. నేను ఆ టైం కల్లా ఫ్రీ అయిపోతున్నాను. ఐయామ్ గివింగ్ అది నా లర్నింగ్ టైమ్, నాకు ఇంప్రూవ్‌మెంట్, నా గ్రోత్‌కి నేను పెట్టుకున్న టైము, ఆ టైంలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ రావు. నేను కంప్లీట్‌గా 1 అవర్ స్పెండ్ చేస్తానని చెప్పేసి మీరు మైండ్‌కి చెప్పుకోండి. ఎక్కడున్నా సరే మీకు మీ ఇంటికి గెస్ట్‌లొచ్చినా మీకు క్లాస్ టైమ్ వరకు ఎళ్ళిపోతారు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనివర్స్. నౌ రైట్ ఇప్పటి నుంచి అనుకోండి ఎవరైతే నాకు టైం ఉండట్లేదు అనుకున్న వాళ్ళు, యెస్ నేను ఐ యామ్ స్పెండింగ్ టైమ్ ఫర్ మై గ్రోత్ అని చెప్పేసి అనుకోండి. డెఫినైట్‌లీ మీరు 11 కల్లా కాదు 5-11 కల్లా ఫ్రీ అయిపోతారు. దిస్ ఈస్ మై గ్యారంటీ. బికాజ్ ఐ ట్రైడ్ దిస్ అండ్ ఐ ఇంప్లిమెంటెడ్ దిస్ అండ్ ఐ యామ్ ఏమంటారు? నేను ట్రై చేశాను. అండ్ నాకు ఆ టైం వరకు సెట్ అయిపోయింది. నేనే విట్‌నెస్. నన్ ఆఫ్ అదర్. ఓకే. యెస్. సో, ప్లీజ్ కమిట్ నాకు 4 కమిట్మెంట్స్ కావాలి మీ దగ్గర నుంచి. ఏంటి అనంటే, ఐ యామ్ ఎ విన్నర్. సీ ఆల్‌వేస్ విన్నింగ్ మైండ్‌సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, నేను విన్నర్‌ని. ఐ యామ్ నాట్ ఎ లూజర్. ఓకే. ఐ యామ్ ఎ విన్నింగ్ ప్లేయర్. నేను యాక్చువల్‌గా గెలవడానికి ఆడుతున్నాను. ఓకే. ఇందాక గ్రూప్ కాంపిటీషన్స్ అని చెప్పి స్టార్ట్ చేశాను నేను. హౌ మెనీ ఆఫ్ యూ ఆహ్, క కంప్లీటెడ్ ద లాస్ట్ మిషన్ టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఇద్దరు పేరెంట్స్‌ని కలవడము, మాట్లాడడం, ఇచ్చిన యాక్టివిటీ కంప్లీట్ చేయడము చేశారా? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. యెస్. వినడం వల్ల ఏమీ రాదు. విన్నది ఇంప్లిమెంట్ చేయడం వల్లనే వస్తది. చిన్నప్పుడు ఎందుకు మనల్ని టేబుల్స్ రాసిందే రాసి 10 సార్లు రాపిచ్చారు. ఎందుకంటే ఆ రాయడం వల్ల మనకు అది గుర్తుండిపోయింది. ఇప్పుడు గూడా 6 సెవెన్సా అంటే ఎంతో జెప్తాము. 12 ట్వెల్వ్సా అంటే ఎంతో జెప్తాము.
బికాస్ వీఆర్ ఇంప్లిమెంటెడ్ ఎట్ ద టైం. మనకి అనొచ్చు ఇక్కడ, మేము అడల్ట్స్, మేము వింటే సరిపోతుంది కదా, మాకు చాలా పనులు ఉన్నాయి, టేక్ ఆ 15 minutes టైం. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, మీరు అలారం 15 నిమిషాలు పెట్టుకొని ఈ 15 నిమిషాల్లో మేడం చెప్పిన యాక్టివిటీ కంప్లీట్ చెయ్యాలని చెప్పి కూర్చోండి. ఎందుకు కాదో నేను చెప్తాను. జస్ట్ కావాలంటే ఇంకేమైనా థాట్ ఆలోచించి రాయాలన్న వాటికి మాత్రం టైం పడుతుందేమో కానీ, యు సెట్ ద టైమ్ అండ్ డూ ఇట్. యూ విల్ ఫినిష్ ఇట్ బై 10 minutes ఓన్లీ. ఓకే, సో బీ ఆన్ దిస్ ఇంటెన్షన్. ఐ am on a mission to create a revolution. నిన్నట్లాగా సేమ్ థింగ్. ఇప్పుడు హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ కిడ్? మీ కిడ్స్ లో ఉన్న టాంట్రమ్స్ పోవాలి, అల్లరి తగ్గాలి, ఫోన్ అడిక్షన్ తగ్గాలి అని అనుకునే వాళ్ళు ఇంకో 6 months లో నా పిల్లల్లో నేను ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ చూడాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది? ఒక చేంజ్ మా పిల్లలు, మీరు అనుకోండి ఒక చేంజ్. మీ ఏం చేంజ్ కావాలనుకుంటున్నారు? ఒక్కొక్కరు టైప్ ఇన్ ద చాట్ బాక్స్. 5 members, ఐదుగురు ఉన్నారు, ఐదుగురి ఆన్సర్స్ నాకు కావాలి. ఐదుగురు ఆన్సర్స్ కావాలి. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఏదైతే ఎన్వైరన్మెంట్ గురించి మనం చెప్పుకోబోతున్నామో, ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ సెషన్. దానికంటే ముందు మనకు ఇంటెన్షన్ అనేది కావాలి. టైప్ యువర్ ఇంకొక మీ పిల్లల్లో ఒక చేంజ్ రావాలి. ఆ చేంజ్ ఏంటి? మీరు ఒకసారి ఆలోచించి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టీనేజర్స్ ఉన్నారు పిల్లలు. టీనేజర్స్ లో ఉన్న టీనేజ్ టాంటమ్స్ అంటే ఎదురు మాట్లాడరు పిల్లలు. ఎదురు మాట్లాడుతున్నారు అంటే హోంవర్క్ చేయట్లేదు. హోంవర్క్ ని పీస్ఫుల్ గా హ్యాపీగా మా అమ్మాయి చేయాలి, ఇంటెన్షన్. ఓకే, లేదా టాంటమ్ యూజ్ చేస్తుంది. ఎస్, ట్యాబ్ అడిక్షన్ టు రెడ్యూస్. ఓకే స్వాతి గారు, వెరీ గుడ్ స్వాతి గారు. టైప్ ఏ ఫర్ అమేజింగ్ టు స్వాతి గారు. ఫస్ట్ రియాక్షన్. ఎవ్రీబడి. బిందు గారు, ఐ రిమ్. ఓకే, అరుస్తుంది, అది కంట్రోల్ చేయాలి మ్యామ్. ఫోన్ అడిక్షన్, ఎస్. రెండు, రెడ్యూస్ స్క్రీన్ టైమ్. సంతోష్ గారు, వెరీ గుడ్. ఎస్, ఫోన్ అడిక్షన్. మొత్తం ముగ్గురులో రాసిందల్లా స్క్రీన్ అడిక్షనే కదా. సో ఇఫ్ యూ వాంట్ సేమ్ థింగ్ ఇంకొక 6 నెలల్లో ఇలాంటిదే చూడాలనుకుంటున్నారా మీరు? ఎస్ ఆర్ నో. సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవ్వాలనుకుంటున్నారా? టైప్ ఎస్ ఆర్ నో ఇన్ ద చాట్ బాక్స్. నో. ఎస్. ఎస్. దెన్ డూ వాట్ ఐ సే. ఇదొద్దు నాకు, ఇది కావాలి అని అంటే ప్లీజ్ కమిటెడ్ టు 6 months. ఓకే, ఇంప్రూవ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్ త్రివేణి, వెరీ గుడ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పిల్లల్లో ఇంప్రూవ్ చేయాలి. వెరీ గుడ్. సో దెన్ టేక్ దిస్ మిషన్ కాల్ ఈజ్ లైక్ రెవల్యూషన్ మిషన్ కాల్. అంటే లైక్ చూడండి, ఒక ఒక సోల్జర్ కి మిషన్ కాల్ అని ఎందుకు పెట్టానంటే, యూ హ్యావ్ టు కంప్లీట్. మన మన ఫ్యామిలీలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయాలి, ఆ పాజిటివ్ రెవల్యూషన్. ఆ హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. కంప్లైనింగ్, బ్లేమింగ్, ఫియర్, యాంగ్జైటీ, లో కాన్ఫిడెన్స్ అండ్ స్క్రీమింగ్, షౌటింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ షౌటింగ్, స్క్రీమింగ్, పిల్లల అరవడాలు, ఆ టాంట్రమ్స్, ఇవన్నీ 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 మనకు ఒక యుద్ధం లాంటివి. కనపడని యుద్ధం, మనము లోపల ఇన్నర్ గా చేసే యుద్ధం. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఆల్ ఆఫ్ ఎ సడన్ మన యాంగర్ కంట్రోల్ చేసుకోలేక పిల్లల్ని హర్ట్ చేస్తాము, పిల్లలు కామ్ అయిపోతారు. దెన్ విల్ స్టార్ట్ క్రిటిసైజింగ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటాం. ఐఎమ్ నాట్ ఏ గుడ్ మదర్, ఐఎమ్ నాట్ ఏ గుడ్ పేరెంట్, ఐ డోంట్ నో హౌ టు డీల్ విత్ దీస్ థింగ్స్, ఐఎమ్ నాట్ గుడ్ ఎట్, ఐఎమ్ నాట్ ఎనఫ్ కదా. దెన్ టేక్ ఇట్ ఈజ్ ఏ వార్. ఓకే, అంతర్యుద్ధాన్ని మనం జయించాలి అని అంటే మనము ఒక అడుగు ముందుకేయాలి. కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్టబుల్ జోన్. డోంట్ బీ ఇన్ దట్ కంఫర్టబుల్ జోన్. ఈ ఒక్క నిమిషం ఇప్పుడు అరిచానా, పిల్ల కామ్ అయిపోయింది, అమ్మయ్య అయిపోయింది.
కానీ మరి నెక్స్ట్ రిపీట్ అయితే నేనేం చేయాలి? సేమ్ రిపీట్ ఎవ్రీడే అవుతుంది. రేపు, ఎల్లుండి, ఇవాళ, మొన్న, నిన్న. అది రిపీట్ అవ్వకుండా ఉండాలి. ఏం చేయాలి? నా అరవడం పని చేయట్లేదు. మరి నేనేం చేయాలి? లర్న్. లర్న్ పేరెంటింగ్. అండ్ డోంట్ స్టాప్ లర్నింగ్. ఓకే. సో డూ ఎవ్రీబడి టైప్ DWIT. ఐ విల్ డూ ఇట్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఏదేమైనా సరే నేను చేస్తాను. మన రిలేటివ్స్ వచ్చినా తింటున్నాం, స్నానం చేస్తున్నాం, ఇంకా ఎక్స్ట్రాగా మనము వండి పెడుతున్నాము స్పెషల్ స్పెషల్ ఐటమ్స్. సో ఎవ్రీడే ఉన్న 24 గంటలే కదా! ఆ రోజు ఎందుకు ఇంకొక 10, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం తీసుకొని వాళ్ళకి స్పెషల్ వండి పెడుతున్నాం? దెన్ వై వి ఆర్ నాట్ గివింగ్ టైమ్ ఫర్ అవర్ గ్రోత్, ఫర్ అవర్ లెర్నింగ్స్? ఎందుకంటే మనమంటే మనకే చులకన. మన పని గదా! తర్వాత జేసుకుందాంలే. ఫస్ట్ ఓకే కుకింగ్. ఫస్ట్ పాపని పంపియాలి. ఫస్ట్ హస్బెండ్‌కి ఏమంటారు, బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టాలి. బాక్స్ పెట్టాలి. ఫస్ట్ ఆ పని. నెక్స్ట్ నేను. ఆ నెక్స్ట్ నేను అనే దానికి టైమే దొరకదు. ఎంతమంది అగ్రీ చేస్తారు? టైప్ ఏ ఇన్ ద చాట్ బాక్స్. హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్‌పీరియన్స్ దిస్? నెక్స్ట్ ఇవాళ పోయింది. రేపు పోతది. ఎల్లుండి పోతది. ఎవ్రీడే ఇవే పనులు మనకుంటాయి. ఎవ్రీడే ఇదే మనం జేస్తాం. యూ నెవర్ గెట్ టైమ్. దెన్ వాట్ వి డూ? ఆ 10 మినిట్స్ ఫిక్స్ అయిపోండి. 10 మినిట్స్ అంటే అమ్మో అనిపిస్తే 5 మినిట్స్, 5 నిమిషాలు అలారం పెట్టుకోండి. 5 నిమిషాలు నేను బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తా. జస్ట్ డూ ఇట్ బ్రీతింగ్ అండ్ గో. లేదా 5 నిమిషాలు నేను ఇది చేస్తాను. దెన్ అందుకే చెప్తున్నాను, కంఫర్టబుల్ జోన్ నుంచి బయటికి రండి. ఓకే. థింక్ ఔట్ ఆఫ్ ద బాక్స్ అంటారు. ఒక పెద్ద, ఒక గొప్ప వ్యక్తి, ఆయన పేరు నాకు గుర్తులేదు. వెన్ ఐ హర్డ్ దిస్, అది మాత్రమే నాకు గుర్తుంది. థింక్ ఔట్ ఆఫ్ ద బాక్స్. ఓకే. సో బాక్స్ మనం క్రియేట్ చేసుకున్నాం, ఒక బాక్స్. ఓకే. ఆ బాక్స్ ఏంటి? సో అండ్ సో పనులున్నాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, వంట చేయాలి, మిషన్‌లో బట్టలేయాలి, ఇల్లు ఊడవాలి, మాప్ పెట్టాలి. తర్వాత సో, 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 సో లైక్ దట్ ఒక లిస్ట్. ఓకే. అమ్మో! ఇంత లిస్ట్ ఉంది. ఈరోజు నేను ఎక్సర్‌సైజ్ చేయాలనుకుంటున్నా గదా! ఇన్ని పనులున్నాయి, నేను పక్కన పెడతా. దిస్ ఈజ్ అవర్ ఇంటెన్షన్. ఓకే. ఓకే. ఇవన్నీ చేశాక అలసటొచ్చేస్తది. టయర్డ్ అయిపోతాం, పడుకుంటాం. పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సో దెన్ ఓకే. ఇది బాక్స్ థింకింగ్. థింక్ ఔట్ ఆఫ్ ద బాక్స్. ఓకే. నాకు ఇన్ని పనులున్నాయి కదా! ఎక్కడ నేను ల్యాగ్ జేస్తున్నాను? ఎక్కడ నేను 5 నిమిషాలు తీసుకుంటాను? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వంట చేస్తున్నాను. నాకు 40 మినిట్స్ పోతుంది. అసలు 40 మినిట్స్ ఎందుకెళ్తుంది? అంటే అప్పుడే నేను కూరగాయలు తరుక్కుంటున్నాను, అప్పుడే అది జేస్తున్నాను, అప్పుడే ఇది జేస్తున్నాను, అప్పుడే మాట్లాడుతున్నాను, అప్పుడే పిల్లని లేపుతున్నాను, బేబీని లేపుతున్నాను, అప్పుడే బ్రష్ చేయించుతున్నాను. అటు ఆ పని అవ్వట్లేదు, ఇటు ఈ పని అవ్వట్లేదు. అందుకనే 40 మినిట్స్ టు 1 అవర్ పోతుంది. ఓకే. దెన్ ఓకే. లెట్స్ స్వాప్. నేను కిచెన్‌లోకొచ్చాను గదా! కిచెన్‌లో పని కంప్లీట్ అయ్యేంత వరకు నేను బయటికెళ్ళను. ఓకే. బేబీ స్కూల్‌కెళ్ళాలి. బాబు స్కూల్‌కెళ్ళాలి. బాబును 7 గంటలకు లేపుతాను నిద్దర నుంచి. సో, 6:30, 6:15 నుంచి 7 వరకు నేను కిచెన్‌లో అన్ని బ్రేక్‌ఫాస్ట్, వంట, కర్రీ వండడం ఇవన్నీ ఫినిష్ చేశాకే బయటకొస్తాను. లెట్స్ ఫినిష్ దట్ వర్క్. ఎప్పుడైతే మనం ఒక పని పెట్టుకొని అది కంప్లీట్ చేస్తామో అది వితిన్ ద టైమ్‌లో అయిపోతుంది. అదే ఆ పని పెట్టుకొని 4 పనులు చేస్తే ఇది అవ్వదు, ఆ 4 కంప్లీట్ అవ్వదు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒక్కసారి చూడండి. అయ్యాయా ఎప్పుడైనా? ఐ వాస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను హ్యాపీ పేరెంటింగ్ హబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫ్రెండ్స్ చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్‌లీ 11:00 క్లాస్ కావాలనంటే 10, 10:30కి ఫోను చేసి మాట్లాడాలి. "ఏం చేస్తున్నావు?" అనంటే, "ఐయామ్ ఫినిషింగ్ మై నా కుకింగ్ అయిపోతుంది. 11:00 కాల్ ఉంది గదా!" అని చెప్పాను. మేబీ స్వప్న చాలా సార్లు అడిగి ఉండొచ్చు నన్ను. అంటే, "ఎలా చేస్తున్నావు నువ్వు?" బికాస్ ఐ యామ్ కాన్సంట్రేటింగ్ ఆన్ దట్ వర్క్ ఓన్లీ. ఐ హావ్ టు ఫినిష్ దట్ అండ్ ఆ పనయితే వరకి నేను కిచెన్‌లో నుంచి బయటికి రాను.
సో ఏ పని అయితే మనం దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తామో అది 5 నిమిషాలలో అయిపోతుంది. ఓకే, సో బీ ఇన్ దట్ జోన్. ఓకే, ప్లీజ్ టైప్ ఇన్ ద DWIT ఇన్ ద చాట్ బాక్స్, బికాస్ ఎప్పుడైతే మనము ఐ విల్ డూ ఇట్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అని అనుకుంటామో అప్పుడే మనకి ఇవి వస్తాయి. దిస్ 4 కమిట్మెంట్ ఐ వాంట్. ఓకే, ఐఎమ్ ఏ విన్నర్, ఐఎమ్ నాట్ ఎ లూజర్. ఓకే, లూజర్ అని అనుకోవద్దు, అది కూడా నెగటివ్ పాయింటే. ఐఎమ్ ఏ విన్నర్, ఐఎమ్ ఏ విన్నింగ్ ప్లేయర్, I am on a mission to create a revolution, a positive revolution at my home. ఓకే, టైప్ DWIT ఇన్ ద చాట్ బాక్స్. అందరు చేశారా? మళ్ళీ రాసారా? ఇంతకుముందు చేయలే కదా, ఇవ్వలే కదా చాట్ బాక్స్లో? ఇచ్చారు కొందరు. ఓకే, నెక్స్ట్. ఓకే, డైలీ యాక్టివిటీస్ ఏముంటాయి? జస్ట్ సింపుల్ యాక్టివిటీ ఎవ్రీడే మనం చేయాల్సింది ఒక 10 థింగ్స్కి గ్రేట్ఫుల్గా ఉండడం. ఒక 10 థింగ్స్ని మనము ఏవైతే ఉన్నాయో మీకేం గుర్తు రాకపోతే చుట్టుపక్కల లేవగానే, బెడ్ నుంచి లేవగానే ఇమ్మీడియట్గా ఎస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై పిల్లో, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై బెడ్, కాట్, మ్యాట్రిసెస్. ఇలా చూడండి, ఏది కనబడితే దానికి గ్రేట్ఫుల్ చెప్పేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ ఆల్ దిస్ బ్లెస్సింగ్స్. దోస్ ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్. See, I'm a kind of person, I couldn't sleep in the mattresses because I have a neck pain. నేను మ్యాట్రిసెస్ మీద పడుకోలేను. మెత్తగా ఉన్న మ్యాట్రిసెస్ మీద పడుకున్నానంటే గంటల్లో నాకు మొత్తం ఇదవుతుంది. ఎందుకంటే నాకు నా ఈ కంప్రెస్ అయ్యాయి స్పైనల్, ఈ నెక్ ఇది ఉంటుంది కదా, C4, C5 కంప్రెస్ అయిపోయాయి. నేను కింద పడుకోవాలి. సో ఐ లాస్ దట్ కదా. నేను అందరు పైన పడుకుంటాను, నేను కింద పడుకుంటాను. నేను మెత్తటి బిడ్డ పైన పడుకోలేను. బట్ ఎవరైతే పడుకోగలుగుతారో దే ఆర్ లక్కీ. యూ కెన్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ మ్యాట్రసెస్ లైక్ దట్. హ్యాపీగా చెప్పేసుకోండి. అండ్ టేక్ వన్ టాపిక్. ఓకే, సో ఇది ఇంప్లిమెంటేషన్ అనేది మీరు ఏప్రిల్లో నుంచి చేస్తారు. ట్యాగ్ మ్యాంగో యాక్సెస్ అందరికి ఇస్తాను. సో ఆ ట్యాగ్ మ్యాంగో యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత ఎనీ టైమ్ యూ కెన్ ఓపెన్ ద రికార్డింగ్స్ అండ్ యూ కెన్ వాచ్. ఓకే, నా ఐఎమ్ నాట్ గివింగ్ యూట్యూబ్ లింక్స్ బికాస్ అది వెళ్ళిపోతుంది వైరల్, ఎక్కడి నుంచో తెలియదు, లీక్ అవుతుంది. దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ గివింగ్. ఎందుకంటే మీరు నా కమ్యూనిటీ మెంబర్స్ కాబట్టి యూ విల్ యాక్సెప్ట్, బట్ అదర్ పీపుల్ వి కాంట్ కదా. అందరూ యాక్సెప్ట్ చేయలేరు. నా టీచింగ్ మెథడాలజీ నచ్చిన వాళ్ళకి మాత్రం నచ్చుతుంది, నచ్చని వాళ్ళు కమెంట్ చేస్తా ఉంటుంటారు. దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ గివింగ్. ఓన్లీ ట్యాంక్ మ్యాంగో యాక్సెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయగలుగుతారు. ఓకే, సో ఫ్రమ్ ఏప్రిల్ ఆన్వర్డ్స్, ఏప్రిల్ సెకండ్ వీక్ ఆన్వర్డ్స్ యూ విల్ బి, అంటే నేను మీకు అందరికీ యాక్సెస్ ఇస్తాను, మీరు హ్యాపీగా వినొచ్చు. ఓకే, నౌ కమింగ్ పాయింట్ టు ఆ మిషన్ కాల్. ఓకే, ద ఫస్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్. ఓకే, దీంట్లో మనకి 9 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఓకే, వాట్ ఆర్ దోస్ 9 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్? మనకు ఒకటే కాదు. ఫస్ట్ మెమెటిక్స్. ఓకే, మెమెటిక్స్ ఇన్ ద సెన్స్ ఏమంటారంటే ఎదుటి వ్యక్తులు ఏదో అంటారు, వాళ్ళని మనం ఫాలో అవుతుంటాం అనమాట. ఓకే, ఇట్స్ కాల్డ్ మెమెటిక్స్. ఓకే, సెకండ్ వచ్చేసి బాడీ ఎన్విరాన్మెంట్. సో ఇట్స్ ఇట్ లైక్ ఫిజికల్ బాడీ, మనం ఎలా కనబడుతున్నాం, మన అపియరెన్స్ ఎలా ఉంటుంది. పొద్దున్న లేసి పొద్దున్న లేసి స్నానం 12ంటికో 1ంటికో చేసేసి 2 రోజులకు ఒకసారి జుట్టు. ఓకే, హెయిర్ స్టైల్స్. ఈరోజు వేసాం ఆ జుట్టు, మళ్ళా రేపు ఎల్లుండి దాకా ఎవ్వరు వేయరు, తెలుసా? యూనో, అసలు హెయిర్ స్టైల్. సో మన బాడీ మీద ఉన్న అదొక ఎన్విరాన్మెంట్. అండ్ సెల్ఫ్ ఎన్విరాన్మెంట్. సెల్ఫ్ అంటే మనము ఎక్సర్సైజ్ చేస్తున్నామా, మంచిగా నిద్రపోతున్నామా, వాటర్ బాగా తాగుతున్నామా లేదా. సో ఇది ఈ కైండ్ ఆఫ్ ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద సెన్స్ అంటే లైక్ మన ఇష్ట దైవాన్ని తలుచుకోవడం. నాట్ ఇన్ ద సెన్స్ లైక్ యునో పూజ గదిలో ఉండి ఆ గంట సేపే మనము పూజ చేయాలి, ఒక 1 అవర్ పూజ చేసామా వదిలేసామా, నాట్ దిస్ కైండ్ ఆఫ్. సో స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ యూ కెన్ క్రియేట్ ఆల్ 24/7. మీరు పడుకున్నా కూడా అది జరగాలి. మంత్రోచ్చారణ అనేది మన మనసులో ఎవ్రీ టైం జరుగుతూనే ఉండాలి, ఆల్ ద టైమ్. దట్స్ ద రీజన్ ఐ స్టార్టెడ్ సంకీర్తన వాహిని మార్నింగ్ సెషన్స్. ఓకే,
ద మార్నింగ్ డివోషనల్ గా స్టార్ట్ అవుతే మన డే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్రీ రెగ్యులర్ గా అనిత గారు, స్వప్న అండ్ శ్రీనివాస్ గారు అటెండ్ అవుతారు, వాళ్ళకి తెలుసు. ఓకే. అండ్ నేచర్ ఎన్విరాన్మెంట్. ఓకే. నేచర్ ఇన్ ద సెన్స్ లైక్ we have to spend a nature like for example see. Yeah, spiritual environment is nothing but you can chant your favorite God's name all the time. పడుకున్నా, లేస్తున్నా, భోజనం చేస్తున్నా, వంట చేస్తున్నా, స్నానం చేస్తున్నా, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. సో ఆల్ ద టైమ్ జరిగేదే స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్. క్రియేటింగ్ అ స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ ఎట్ హోమ్ ఈస్ చాంటింగ్ ఆ 24/7. ఓకే. యూ కెన్ మీకు ఇంకా మనసులో కాదు ఇంట్లో కూడా మంత్రోచ్చారణ జరగాలి అని అంటే మనకి బాక్సెస్ దొరుకుతా ఉంటాయి. 24/7 చాంటింగ్ బాక్సెస్ అని ఉంటాయి. యూ కెన్ ఆర్డర్ ఇట్ ఫ్రమ్ ఆన్లైన్ అండ్ కీప్ ఇట్ యువర్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్‌లో ఇంప్రూవ్‌మెంట్ రావాలి అనుకుంటే అక్కడ హ్యాపీగా తీసేసుకోండి. మీకు నచ్చిన ఫేవరెట్ కార్డ్ ఓం చాంటింగా, లక్ష్మీదేవి చాంటింగా ఏదో అది వస్తూనే ఉంటది. ఆ మెమరీ చిప్ ఒకటి పెట్టామంటే. మంచి చిన్న సౌండ్ పెట్టుకొని ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. మనం టెంపుల్స్‌కెళ్తాం గదా! ఓం అని వస్తనే ఉంటుంటది. ఆల్ ఆఫ్ ద సడెన్ ఆ సౌండ్, ఆ వైబ్రేషన్స్ వల్ల మనలో కామ్‌నెస్ అనేది పెరుగుతది. సో, you can create a spiritual environment. ఓకే. అండ్ నేచర్‌లో వాక్ చేయండి. ఓకే. సో, ఎవ్రీ డే యూ కెన్ సన్ ఎక్స్‌పోజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక 10-15 మినిట్స్ సన్ ఎక్స్‌పోజ్ అవ్వండి. ఆటోమేటిక్‌గా మనలో తెలియకుండానే డి విటమిన్ అనేది పెరిగిపోతుంది. ఎవరైతే సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉంది. ఎవరైతే ఎవ్రీ డే సన్ ఎక్స్‌పోజర్ అవుతారో వాళ్ళలో తెలియకుండానే ఆ కాన్ఫిడెన్స్ అండ్ దే ఆర్ బికమింగ్ అన్ యాక్షన్ టేకర్స్‌గా అవుతున్నారంట. కాన్ఫిడెన్స్ పెరుగుతుందంట. అండ్ కైండ్ ఆఫ్ చేంజ్ అనేది అంటే కామ్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేయగలుగుతున్నారంట. సో, సన్ ఎక్స్‌పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే యూ కెన్ డూ అండ్ హావ్ ప్లాంట్స్ ఎట్ యువర్ హోమ్. ఓకే. సో, ఆ ప్లాంట్స్‌ని పెంచండి ఇంట్లో. సరే మనము ఆహ్, మేము సిటీలో ఉన్నామండి. అపార్ట్మెంట్‌లో ఉన్నాము. మాకు మాకు చెట్లను పెంచడం తెలీదు. ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ప్లీజ్ మీరు ఎన్ని చెట్లు పెడతారో అన్ని చెట్లు పెట్టండి. నేచురాలిటీని క్రియేట్ చేయండి. ఎందుకంటే నేచర్ ఈస్ మన నేచర్‌ని మదర్‌తో పోలుస్తారు. అమ్మ దగ్గరైతే ఎంత కాన్ఫిడెంట్, హ్యాపీగా ఎంత బాగుంటామో, ఓపెన్‌గా ఉంటామో, ఆహ్, ఎన్విరాన్మెంట్ అంటే నేచర్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు అంత కూల్‌గా, అంత కాన్ఫిడెంట్‌గా, అంతే ధైర్యంగా మనం ఉంటామంట. సో, హావ్ ప్లాంట్స్ ఎట్ హోమ్. నేను ఇంట్లో అయితే నా బెడ్‌రూమ్‌లో ఒకటుంటది. నేను బెడ్‌రూమ్‌లో స్నేక్ ప్లాంట్ అండ్ మనీ ప్లాంట్ పెడతాను. కిచెన్‌లో ఇఫ్ యూ వాచ్ మై వీడియో నేనొకటి కిచెన్‌లో చేశాను. మీరు చూసుంటే గనక నాకు రైట్ సైడ్ ఒకటి చిన్న చెక్క అలాంటిది పెట్టాను. అక్కడ గూడా నేను హ్మ్, ఏమంటారు ఆహ్, అక్కడ గూడా ప్లాంట్‌ని పెట్టాను. 2 ఉంటాయి నా కిచెన్‌లో. హాల్‌లో ఒకటుంటది. సో, హావ్ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోండి. ఆ ఇండోర్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే లోపల ఉన్న ఎన్విరాన్మెంట్ కార్బన్ డయాక్సైడ్‌ని దాన్ని తీసేసి ఆక్సిజన్‌ని స్ప్రెడ్ చేస్తా ఉంటాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంటదో తెలియకుండానే మన మైండ్ కూల్ అవుతా ఉంటది. అంటే లైక్ ఈ పొల్యూషన్ నుంచి వచ్చే ఇరిటేషన్ మనం తగ్గించగలుగుతాం. బయట ఎలాగో స్వచ్ఛమైన గాలి లేదు. అట్‌లీస్ట్ ఇంట్లో అయినా మనం క్రియేట్ చేయొచ్చు. మన ఇంట్లో ఉన్న గ్యాడ్జెట్స్ సో మచ్ పొల్యూషన్‌ని ఆహ్ రిలీజ్ చేస్తాయి. తెలుసా? హౌ మెనీ ఆఫ్ యూ నో థట్? మీలో ఎంతమందికి తెలుసు? ఫోను, ల్యాప్‌టాప్, ఆహ్, వాట్ యూ కాల్ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇంకా ఏమైనా ఉంటే మీకు ఇంట్లో ఆహ్, ఏమంటారు వీటిని ఓవెన్, మైక్రో ఓవెన్, తర్వాత గ్రైండర్, ఆల్ ఎలక్ట్రికల్ గూడ్స్, టీవీ, ఆల్ ఎలక్ట్రికల్ గూడ్స్ విల్ ఆహ్, రిలీజ్ ద పొల్యూషన్. కార్బన్ డయాక్సైడ్ దాని కైండ్ ఆఫ్ అంటే చాలా ఉన్నాయి. ఇథిలియన్ అని ఏవేవో ఉన్నాయి.
ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ పొల్యూషన్ ని రిలీజ్ చేస్తా ఉంటది. ఆ హీట్ జనరేట్ అవుతా ఉంటది. వాషింగ్ మిషన్ ఇన్కన్స్ మీ ఇంట్లో ఉంటే గనక ఒకసారి అబ్జర్వ్ చేయండి. అది మిషన్ ఏసినప్పుడు మీరు దాని చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్‌లోకి ఎళ్తుంటే గదా! ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటది. ఆ హీట్ ఎక్కడికెళ్తది చెప్పండి? మన రూమ్‌లోనే స్ప్రెడ్ అవుతది గదా! సో, తెలియకుండానే ఇలాంటి గాడ్జెట్స్ ఆ పొల్యూషన్‌ని రిలీజ్ చేస్తా ఉంటాయి. ఆ పొల్యూషన్‌ని మనం తీసేసుకొని మన మూడ్ స్వింగ్స్ మారిపోతా ఉంటుంటాయన్నమాట. సో, ఈ ప్లాంట్స్ ఏం జేస్తాయి? ఓకే. ఈ ప్లాంట్స్ ఏం జేస్తాయి? మనకి హ్యాపీగా ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తాయి. ఆ పొల్యూషన్‌ని తీసేసుకొని మనకి కావాల్సిన ఆక్సిజన్ ఇస్తా ఉంటుంటాయి. ఆ ఎన్విరాన్మెంట్‌ని కూల్ చేస్తా ఉంటుంటదన్నమాట. ఇఫ్ యూ కెన్ వాచ్ మై రీల్స్ అండ్ ఆల్, నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక చెక్క స్టాండ్ బుక్ షెల్ఫ్ ఉంటది. దాని పైన చెట్లుంటాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్. సో, ఐల్ షో యూ థాట్. అరెరే! మా అమ్మాయి ఎలా జూస్తదబ్బా ఇది? ఇది గాదు. యెస్. ఇది చూడండి, కనబడుతుందా మీకు? సో, ఐల్ షేర్ దిస్. సెడ్ ప్లే. ఏంటి రావట్లేదు. లింక్ ఓపెన్ చేద్దామంటే రావట్లేదు. క్యాన్సిల్. ఓకే. లైక్ దట్. మనం ఏమంటారు, ఇంట్లో ఎన్విరాన్మెంట్‌ని గూడా మనము మంచిగా పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌లో క్రియేట్ చేయాలి. ఇదేదో ప్లే అవ్వట్లేదు. ఇట్స్ ఓకే. సో, మీరు గనుక చూస్తే గనక ఆహ్, లైక్ అంటే ఐ హావ్ అరేంజ్డ్ ఈ ఈ రూమ్‌లో గూడా ప్లాన్ ఉంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఎనకాల ఒక చెక్క పెట్టిచ్చేసి అక్కడ గూడా చెట్లు పెట్టాలని. సో, ఇక్కడ చూడండి. కనబడుతుందా? మేబీ ఆర్ యూ ఏబుల్ టు సీ? ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో చెట్లుంటాయి చూడండి. ఇక్కడొకటి, ఇక్కడొకటి. యెస్. సో, లైక్ దట్. యెస్. యూ కెన్ వాచ్ నౌ. ఓకే. ఇలాగా. సో, క్రియేట్ లైక్ దట్. ఎక్కడ మనకి బాటిల్స్ చాలా వస్తుంటాయి. ఆ బాటిల్స్‌లో హ్యాపీగా మనీ ప్లాంట్ అలాంటివన్నీ పెట్టుకుంటూ ఉండండి. సో, ఇంట్లో ఉన్న హారిబుల్ సిట్యుయేషన్ ఈవెన్ దో మనము హస్బెండ్, వైఫ్‌తో గొడవపడుతున్నప్పుడు గాని, లేదంటే హస్బెండ్ మనల్ని ఏమన్నా అన్నప్పుడు మనలో ఒక కైండ్ ఆఫ్ బాధ వస్తుంటది గదా! అప్పుడు గూడా మనం హీట్ జనరేట్ చేస్తా ఉంటామనమాట. అదంతా కూల్ అయిపోతా ఉంటుంటది. సో, దేర్ ఇస్ ఎ రీజన్. ఓకే. అండ్ అది నేచర్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకోవడం ఇంట్లో. ఓకే. అండ్ మీకో విషయం తెలుసా? ఆ నేచర్ ఎన్విరాన్మెంట్ అని చెట్టు పెట్టి పిల్లలకు ఇది నీ ఫ్రెండ్. ఓకే. చిన్న పిల్లలైతే, మరి చిన్న పిల్లలైతే, ఓకే. 3, 5 ఇయర్స్ ఓల్డ్ పిల్లలైతే యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. ఒక చిన్న పాట్‌లో పెట్టండి. ప్లాస్టిక్ పాట్‌లో. దీనికి రోజు నువ్వు ఆహ్, ఏమంటారు, హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ జెప్పు, వాటర్ పొయ్యు, దీన్ని నువ్వే టేక్ కేర్ జేయాలి నాన్న అని జెప్పేసి చెప్పాలి. ఎంత ఇష్టంగా చేస్తారో తెలుసా పిల్లలు. యూ నెవర్ ఇమాజిన్ దట్. ఎంత కేర్ చేస్తారో. సీ, నేను మా పిల్లలకి ఒక్కొక్క చెట్టు అప్పజెప్తాను. చెట్టుకి నువ్వే నర్చర్ జెయ్యు. ఇది నీ ప్లాంట్. నువ్వే టేక్ కేర్ చేసుకో అనంటే. ఐ షో యూ. మా చిన్నమ్మాయి చేస్తది. అది ఎంత బాగా చూసుకుంటుందంటే దాంట్లో స్నేక్ ప్లాంట్ ఒకటుంది ఇంట్లో. ఒక్క నిమిషం. ఓకే.
సి దాంట్లో ఒక్కొక్కటి మళ్ళీ స్నేక్ ప్లాంట్ మీకు అందరికి తెలిసిందే కదా. దాని పక్క నుంచి మళ్ళీ పిలకలు వస్తా ఉంటుంటాయి, మళ్ళీ కొత్త మొలకలు వేస్తా ఉంటుంటాయి. అది ఒక్కొక్కటి వస్తున్నప్పుడల్లా వాళ్ళలో వచ్చే ఆనందం అసలు చెప్పలేం మనం. ఏ మమ్మీ నేను చెప్పిన దాంట్లో గ్రోత్ వచ్చింది. ఇది కాదురా, చిన్నది ఇంకొకటి, ఆ మూడు ఉంటాయి కదా అది. సో యా, ఇది ఇది కాకుండా ఇంకొకటి ఉంటది. ఇట్స్ స్నేక్ ప్లాంట్. ఇది చాలా ఏమంటారు, ఆక్సిజన్ ఇస్తుంది. సో క్రియేట్ ఆ ఎన్విరాన్ మీరు మనము నేచర్ దగ్గరికి మనం వెళ్ళలేము కావచ్చు, మనము మాత్రం ఇంట్లో ఒక నేచర్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయొచ్చు. హ్యావ్ ఎ ప్లాంట్ లైక్ దిస్. ఓకే. అండ్ ఎస్, నెక్స్ట్ ఫిజికల్. ఫిజికల్ ఇన్ ద సెన్స్, ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద సెన్స్ మనం కనబడుతున్న ఎన్విరాన్మెంట్, మన చుట్టుపక్కల ఫిజికల్ గా మనం ఏం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అది కాదు పెద్దది, అలాంటి బ్లాక్ పాట్ లో పెద్ద పెద్దగా ఉంటాయి కదా స్నేక్ ప్లాంట్స్. ఓ సారీ. ఓకే. ఎస్, ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఎస్, ఇది. ఓకే. సో ఇది చూడండి, ఇది యాక్చువల్ గా మేము ఇది ఒక్కటి సారీ, ఈ మధ్యలో ఒకదానికి ఇటుపక్క రెండు కొత్తగా వచ్చాయన్నమాట. ఓకే. సో ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు. చాలా మనం ఒక్క ఆకు తెచ్చి పెట్టినా కూడా అది, ఇది ఏమంటారు, సెల్ఫ్ గ్రోత్. దీనికి వేర్లు ఉండక్కర్లేదు, లేదు, ఒక చిన్న పార్ట్, ఒక కట్ అయిన ఆకుని తీసుకొచ్చి పెట్టినా కూడా హ్యాపీగా పెరుగుతుంది. సో హ్యావ్ లైక్ ప్లాంట్స్. ఇది మోస్ట్లీ బెడ్రూమ్ లో ఉంటది. వీక్లీ వన్స్ బయట పెడతాను నేను, కొంచెం దానికి సన్ ఎక్స్పోజర్ అవ్వాలి అని చెప్పేసి. సో 10-15 డేస్ ఇంట్లో ఉన్న దీనికి ఏం ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఇండోర్ ప్లాంట్. ఓకే. అలాంటివి తెచ్చుకోండి. ఓకే. ఎస్, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద సెన్స్ మన చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉంది, మెస్సీగా ఉందా, క్లీన్ గా ఉందా. ఓకే. ఎంత మెస్సీగా ఉంటే అంత మైండ్ డిస్టర్బ్ గా ఉంటది. ఓకే. ఎంత ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్ గా, క్లీన్ గా, నీట్ గా ఉంటే మన ఇన్నర్ సైడ్ అంత కామ్నెస్ వస్తుంది. సో లుక్ అరౌండ్ ఫస్ట్, ఒకసారి మీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఒకసారి చూడండి. హౌ ఇస్ ఇట్? ఈజ్ ఇట్ ఫిల్డ్ విత్ సో మెనీ థింగ్స్, లైక్ చాలా ఐటమ్స్ పెట్టుకొని ఇల్లంతా నింపుకున్నామా? సో ఒకటి రెండు ఐటమ్స్ తోటి ఇంట్లో ఇదిగా ఉందా? ఓకే. టైప్ ఇఫ్ యూ సీ విత్ మెనీ, టైప్ మెనీ ఇన్ ద చాట్, ఏం ఫర్ మెనీ ఇన్ ద చాట్ బాక్స్. లెస్ ఉంటే ఎల్ అని చెప్పండి. ఓకే. ఒకసారి చూడండి ఎన్విరాన్మెంట్. ఓకే. అండ్ ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంట్. ఎస్, ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని అంటే, ఐ యూస్ టు మెయింటైన్ 3 to 4 హ్యాండ్ బ్యాగ్స్ అండ్ మినిమం ఒక 5 పర్సులు మెయింటైన్ చేసేదాన్ని. ఓకే. ఎందులో చూడు చిల్లర పైసలు, చిల్లర మనీ అండ్ 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్, ప్రతి ఒక్క హ్యాండ్ బ్యాగ్ లో 200-300 అలా ఉండేవి. ప్రతి ఒక్క పర్స్ లో 10 రూపీస్, 12 రూపీస్. అంటే లైక్ నా ఇంటెన్షన్ ఏంటి, ఏ పర్స్ కూడా ఎంటీగా ఉండకూడదు అని చెప్పేసి. ఓకే. బట్ వెన్ యూ క్రియేట్ a peaceful environment for money, okay, you will find out the growth in the financial areas. Okay. How you treat money, the money will treat us you same like that. అంటే మనం మనీకి రెస్పెక్ట్ ఇస్తే మనీ మనకు రెస్పెక్ట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిల్లర పైసలు ఎక్కడ పడితే అక్కడ పెట్టామనుకోండి, సెల్ఫ్ల కింద, ఏ డ్రాలను, లేకపోతే ఎక్కడ ఒక పెట్టామనుకోండి, సేమ్ థింగ్ అలాగే మనది కూడా డిస్టర్బ్ ఉంటుంది లైఫ్ అంతా. సో హ్యావ్ ఏ ఒక ఫైనాన్షియల్ కూడా ఒక ఎన్విరాన్మెంట్ పెట్టుకోండి. అంటే అన్ని మనీకి ఒకటే ప్లేస్ ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ 1 or 2 ప్లేసెస్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అంత ఈ రోజు చేయాల్సిన యాక్టివిటీ ఏంటి, కలెక్ట్ మనీ. ఎక్కడెక్కడ ఉందో అన్ని తీసుకురండి, అన్ని పర్సుల్లో నుంచి, అన్ని హ్యాండ్ బ్యాగ్ల నుంచి మనీ తీసేయండి. తీసేసి ఒక ప్లేస్ ఇవ్వండి. ఏదైతే మీరు క్యారీ చేస్తారో ఆ పర్సులో ఒక చిన్న బ్యాగ్ పెట్టుకోండి మనీ పెట్టుకోవడానికి. ఓకే. సో క్రియేట్ అ గుడ్ ఎన్విరాన్మెంట్ ఫర్ మనీ. ఓకే.
ఎప్పుడైతే మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మన ఫైనాన్షియల్ గ్రోత్‌ని మనం చూడగలుగుతాం. సో, ఆల్ అండ్ ఇంకోటి ఏంటి అనంటే మన ఏదైతే బీరువా అండ్ ఫైనాన్షియల్ డబ్బులు, గోల్డ్ ఏదైతే మనం స్టార్ట్ చేస్తామో అక్కడ బిల్స్ పెట్టకండి. ఓకే. ఎందుకంటే మనం ఎక్కడ తీసేసుకుంటాం. బిల్ ఏంటి? మనం కొన్నదానికి పే చేసి సారీ. నిమిషం. మనము ఖర్చు పెట్టిన దానికి ఒక రిసిప్ట్ కదా! అంటే ఖర్చు పెట్టడం అంటే మనీ తీసేసాము. అంటే అది నెగెటివ్ కదా! సో, డోంట్ బి మనం ఎప్పుడైతే నెగెటివ్ అక్కడ పెడతామో మనీ గూడా ఎళ్ళిపోతది. నెగెటివ్‌ని అట్రాక్ట్ చేస్తా ఉంటది. సో, హావ్ ప్లేస్. మనీకి ఒక ప్లేస్ ఉంచండి. క్రియేట్ గుడ్ ఎన్విరాన్మెంట్. హ్యాపీగా ఇప్పుడు మీరు లాకర్ ఉంటే గనక ఆ లాకర్‌ని మొత్తం క్లీన్ చేసేయండి ఈరోజే. హ్యాపీగా ఒక క్లాత్ పెట్టి తుడిచేయండి. నీట్‌గా క్రియేట్ చేసేసేయండి. ఒక బాక్స్ అలా పెట్టేసేయండి. దాంట్లో మనీ పెట్టండి. మనీ అంటే ఏవైతే కాయిన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసేయండి. ఓకే. పెట్టేసి హ్యాపీగా మంచి స్మెల్లొచ్చేవి అంటే ఆహ్, లైక్ వట్టివేర్లు ఐడియా ఉందా మీ అందరికి? వట్టివేర్లు, మంచి గంధం పొడి. ఓకే. మనకి జవ్వాదు అని దొరుకుతుంది. యూ నో జవ్వాదు అని ఒక ఇదుంటుంది. ఒక్క నిమిషం. ఓకే. ఓకే. సో, ఆ జవ్వదు ఏంటంటే మంచి శాండిల్ స్మెల్ ఉంటదనమాట. హ్యాపీగా ఆహ్, ఆహ్, బ మంచి ఆ నోట్స్‌కి రాయండి. ఏమంటారు? యెస్. ఇది. ఓకే. ఇలా దొరుకుతుంది మనకు మీరు పూజా సామాగ్రిలు దాంట్లోకెళ్తే ఇలా దొరుకుతుందనమాట. ఇది తీస్తే మంచి శాండిల్ స్మెల్ ఒస్తుంది. మంచి నోట్స్ అన్ని ఇలా ఫోల్డ్ చేసి పెడతాం గదా! మంచిగా ఐరన్ జేయండి. ఓకే. మంచిగా అంటే మంచి ఐరన్ చేసేసి స్మార్ట్‌గా అంటే మనకి బ్యాంక్‌లో నుంచి కొత్త నోట్ ఎలా అయితే వస్తుందో అలాగా మంచి ఏమంటారు నోట్లన్నిటిని ఐరన్ చేసేసి మంచి ఒక పర్స్ గాని ఒకటి పెట్టేసి దాంట్లో మనీ పెట్టండి. ఓకే. సో, ఆ మనీ ఏదైతే మనీలో ఈ జవ్వదు కాస్త వేయండి. అండ్ దీన్ని కొంచెం మనకి కూడా ఒంటికి పూసుకోండి. ఎందుకంటే మనీ దగ్గర ఉన్నదాన్ని మనం అట్రాక్ట్ చేయగలిగితే మనకు కూడా మనీని అట్రాక్ట్ చేయగలుగుతామంట. ఓకే. సో, మీరు ఆ లాకర్ ఓపెన్ చేయగానే ఒక నైస్ స్మెల్, ఒక నైస్ అరోమా అనేది రావాలి. హౌ మెనీ ఆఫ్ యూ డూ థిస్ యాక్టివిటీ టుడే ఇట్సెల్ఫ్ ఆఫ్టర్ our సెషన్ టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఆఫ్టర్ ద సెషన్. ఓకే. ఐ విల్ క్రియేట్ మై మనీ ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంట్ నేనిప్పుడు క్రియేట్ చేస్తాను అని జెప్పేసి టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. యెస్. ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ మీరు బిజినెస్ చేస్తుంటే గనుక ఆ లాకర్‌ని క్లీన్ చేయండి మంచిగా. దుమ్ము, ధూళి ఓకే. చిన్న చిన్న ఆహ్, ఏమంటారు బాల్స్ పెట్టుకోండి. రూ. 1 వస్తే రూ. 1 ఎయ్యాలి. అంటే చూడగానే మనము చిల్లర వెతుక్కోకూడదు. ఇది ఓపెన్ చేయగానే రూ. 1 ఒక నోటు, రూ. 2 ఒక దాంట్లో ఉన్నాయి. రూ. 10 ఒకటి అలా అరేంజ్ చేసి పెట్టుకోండి. మీరు చూసారా? సూపర్ మార్కెట్‌లోకెళ్తే వాళ్ళ డ్రా ఓపెన్ చేయగానే రూ. 10, రూ. 5, రూ. 20, రూ. 100 అని సెపరేట్‌గుంటాయి. కాయిన్స్‌కి గూడా సెపరేట్ ఇస్తారు. అందుకని తొందర ఫటాఫట్ ఇచ్చేయగలుగుతారు. సో, సేమ్ లైక్ యూ కెన్ క్రియేట్ యువర్ డ్రాయర్ లైక్ రూ. 1కి, రూ. 2కి, రూ. 10కి అలాగ ఒకటి పార్టిషన్ పెట్టుకోండి. ఓకే. హ్యాపీగా దాంట్లో కొంచెం హ్మ్. మంచిగా నైస్ స్మెల్ వచ్చేటట్టు గంధం పొడి లైక్ ఇలాగ జవ్వదు అలా స్ప్రెడ్ చేస్తూ ఉండండి. ఓకే. అండ్ మీ పర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసేసి క్లీన్ చేసేసి హ్యాపీగా వాష్ చేసేసి మంచిగా ఆరనిచ్చేసి ఇప్పుడు ఏవైతే ఐరన్ చేసామో నోట్స్ అవి పెట్టుకోండి. అండ్ ఒకటే పర్స్ ఉండాలి. ఓకే. ఒక్కటే పర్స్ ఉండాలి. అది మీ హ్యాండ్ బ్యాగ్‌లో మీరు ఎక్కడికెళ్తే దాంట్లో వేసుకుంటూ ఎళ్ళండి. అండ్ ఎవ్రీ టైమ్ మీరు క్లీన్ చేస్తున్నప్పుడల్లా హ్యాపీగా వాష్ చేయండి దాన్ని. అంటే దానికి పట్టిన నెగెటివ్ ఎనర్జీని క్లీన్ చేస్తూ ఉండండి. ఓకే. దట్ ఈస్ ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అండ్ నెట్వర్క్. ఓకే. వాట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ వి ఆర్ ఇన్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ మైండెడ్‌తో ఉన్నారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు నాగ్ జేసే వాళ్ళతో ఉన్నామనుకోండి, మనము గూడా నాగ్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు క్రిటిసైజ్ జేసే వాళ్ళతో ఉన్నామనుకోండి, అలాంటి నెట్వర్క్ పీపుల్‌లో ఉన్నామనుకోండి, అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
నేనున్నాను త్రివేణి అంటాను. ఏంటి త్రివేణి ఆల్వేస్ ఎప్పుడు ఆహ్, ఆహ్, అది ఇది అని అంటావు. ఏదో చేస్తా అని పరిగెడుతుతా అంటావు. అసలు నీ వల్ల అవుద్దా? నీ వల్ల అసలు ఏం గాదు. ఎందుకు అనవసరమైన ఈ ప్రయత్నాలు హ్యాపీగా ఎంజాయ్ చేయక లైఫు. నీకెందుకు అని అన్నాననుకోండి. ఇలాంటి ఎన్విరాన్మెంట్‌లో త్రివేణి ఉంది. ఏమవుతది త్రివేణికి ఒక ముందడుగు ఎయ్యాలనుకున్నా గాని షీ విల్ బి స్టెప్ బ్యాక్. తనకి అన్ని అవే కనబడతాయి. అన్ని అడ్డంకులే కనబడతాయి. తను చేయలేదు. 2 రోజులు అనుకుంటది. మూడో రోజు డ్రాప్ అయిపోతది. దట్ కైండ్ ఆఫ్ అంటే మన పీపుల్ మన నెట్వర్క్ ఎలా ఉంది? మనం ఏ కైండ్ ఆఫ్ పర్సన్స్‌తో మనం ఉంటున్నాము. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ అవేర్‌నెస్ పెంచుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అదే ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ త్రివేణి వచ్చేసింది నా దగ్గర. సో, షీ యూజ్డ్ టు సెడ్ దట్ తనకి ఊళ్ళో ఒక ఇల్లుంది. దాన్ని ఒక మంచి దానికి యుటిలైజ్ చెయ్యాలి అని జెప్పేసి చాలా సార్లు చెప్తా ఉంటుంటది. అదే టైంలో నేనేమంటాను, ఎందుకు అనవసరంగా అంత మంచి ప్లేస్ నువ్వేదో సేవకిద్దామని జూస్తున్నావు. అవసరమా నీకు? ఏం జేస్తావు? నిన్నేమన్నా గుర్తుపెట్టుకుంటారా? అని ఇలాంటి మాటలు మాట్లాడాను అనుకోండి తను ఆ వర్క్ అయిపోతది. అదే వావ్! త్రివేణి రియల్లీ నువ్వు చాలా మంచి ఇనిషియేట్ తీసుకున్నావు. నిజంగా హెల్ప్ పీపుల్ ఎలాగైతే ఏంటి నువ్వు హెల్ప్ చేస్తున్నావో, దీనివల్ల నీకు పేరు రాకపోయినా పర్వాలేదు. ఒక్క పర్సన్ అయినా ఆ ఎన్విరాన్మెంట్ వల్ల మారాడనుకో, ఇట్స్ ఆ బ్లెస్సింగ్సే నీ ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ ఒస్తాయే. నిజంగా వెళ్ళవే పర్వాలేదే అని జెప్పేసి నేను సపోర్ట్ చేశాననుకోండి. ఏమవుతుంది? తనకు ఇంటర్నల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నా గాని, నేనిచ్చే పాజిటివ్ వర్డ్స్ తోటి తను ముందడుగేయగలుగుతుంది. కదా! సో, మనము ఏ పీపుల్‌తో ఉంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాగ్ జేసే మనుషులతోటి ప్లీజ్ కట్ డౌన్. బికాజ్ తెలియకుండానే మన బ్రెయిన్ మీద అది ఎఫెక్ట్ పడుతుంది. మనం అనుకుంటాము వాళ్ళ మాటలు మనకు ఎఫెక్ట్ పడవు అని జెప్పేసి. కానీ మన బ్రెయిన్‌కి ఒక పవర్‌ఫుల్ థింగ్ ఉంది సబ్‌కాన్షియస్ మైండ్. ఇట్ విల్ టేక్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ విల్ రీస్టోర్ ద మెమరీ. అండ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, ఆ స్టోర్ చేసుకున్నదాన్ని తీసుకొచ్చి నీకు యూ ఆర్ నాట్ వర్తీ పీపుల్. యూ కాంట్ డూ ఇట్ అని చెప్పేసి మనకి చెప్తా ఉంటుంటది. సో, నాగ్ చేసే పీపుల్‌ని, కంప్లెయినింగ్, బ్లేమింగ్ మోడ్ చేసే పీపుల్ దగ్గర నుంచి మీరు దూరంగా ఉండండి. ఎవ్రీ టైమ్ ఏదో ఒకటి పక్క వాళ్ళ గురించి కంప్లెయింట్ ఇస్తా ఉంటుంటారు చూసారా? పక్క వాళ్ళ గురించి. మన ఇద్దరం గాకుండా మూడో వ్యక్తి గురించి మాట్లాడే పర్సన్ నుంచి ప్లీజ్ క్విట్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. నేను త్రివేణి మాట్లాడుతున్నాము. సంతోష గారి గురించి ఏదోటి ఆహ్, నెగెటివ్ మాట నేను మాట్లాడాను. ఆమె నచ్చిన పని నాకు నచ్చలేదు. ఆమె అసలు అట్లా చేయొద్దు కదా! నా ఒపీనియన్ చెప్తున్నాను నెగెటివ్‌గా. సో, ఎందుకు అనవసరం అది. వై సంతోష గారి గురించి నీ గ్రోత్, నా గ్రోత్ గురించి మాట్లాడడం ఇంపార్టెంట్. ఎక్స్‌క్యూజ్ మీ. హలో! వాయిస్ రావడం లేదు గీత. యెస్. ఓకే. సో సారీ కాల్ ఏదో వచ్చింది. కీప్ ఆన్ రింగింగ్ ఒకటే నంబర్ నుంచి బాగా వస్తుంటే ఎత్తానన్నమాట. ఓకే. సో, లైక్ దట్ క్రియేట్ ఎ గుడ్ ఎన్విరాన్మెంట్. మంచి నెట్వర్క్‌ని హ్యాపీగా క్రియేట్ చేయండి. నిజంగా మీరు ఎవరితోనో షేర్ చేయాలనుకుంటుంటే హ్యాపీగా మన కమ్యూనిటీ మెంబర్స్‌కి కాల్ చేసేసి మీరెక్కడ బాధపడుతున్నారు, ఎక్కడ ఫీల్ అవుతున్నారు అనంటే అది చేసేయండి. ఓకే. హ్యాపీగా షేర్ చేసేసుకోండి. ఇక్కడ మన దాంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు గూడా నాన్ జడ్జ్‌మెంట్ పీపుల్ ఎవరు గూడా జడ్జ్ చేసేవాళ్ళు లేరు. ఓకే. దెన్ రిలేషన్‌షిప్. యెస్. థిస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. బికాస్ మన లైఫ్ అంతా రిలేషన్‌షిప్ పైనే ఆధారపడి ఉంటుంది. సో, ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, సీ ఆహ్, ఐ యామ్ ద కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ ఎలా అంటే, మా హస్బెండ్ ఏదైనా అన్నప్పుడు నన్ను ఓకే. నేనెప్పుడు ఎప్పుడు కూడా ఎదురు మాట్లాడలేదు. కానీ ఇంటర్నల్‌గా
అసలు ఎందుకు నన్ను అలా అంటున్నాడు? నా గురించి ఏం తెలుసు? ఎప్పుడు నేను ఏ పని చేసినా నా పనిలో వంక చూపేయడమేనా? నా మంచి పనులు అసలు ఐడెంటిఫై చేయడా? ఓకే. అన్నప్పుడు పడడము, అన్న తర్వాత బాధపడడము. ఓకే. హౌ డేర్ హీ సే లైక్ దట్? ఇలాగా నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుని ఏడ్చేవాడిని. కానీ కొంతమంది ఉంటారు తెలుసా, ఇమ్మీడియట్ గా గొడవ పడేస్తారు. లేదా ఒక 10 మందికి చెప్తారు, నా మొగుడు ఇట్లా అన్నాడు, నా హస్బెండ్ ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు. అసలు వాళ్ళు చెప్పడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఏమైనా సొల్యూషన్స్ ఇస్తారా? ఆ సొల్యూషన్స్ ఇచ్చినా కూడా మనం వినే దాంట్లో ఉంటామా? నో. సో వాట్ ఈస్ ద రీజన్ దెన్? ఆ చెప్పడం వల్ల, కంప్లైనింగ్, బ్లేమింగ్ చేయడం వల్ల వచ్చే యూజ్ ఏంటి? పరిస్థితులు మారతాయా? సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయా? హస్బెండ్ మారతారా? అత్తగారు మారతారా? ఆడపడుచు మారుతుందా? అమ్మ, తల్లిదండ్రులు మారతారా? అక్క చెల్లెలు మారతారా? వై? ఎందుకు అవే రిపీటెడ్ గా అవుతున్నాయంటే బికాస్ వీఆర్ ట్రయింగ్ టు చేంజ్ దట్ అదర్ పర్సన్. మనము ఎదుటి వ్యక్తిని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎదుటి వ్యక్తికి వేరే వాళ్ళు చెప్తే మారుతాడేమో అని చెప్పి ప్రయత్నిస్తున్నాం. ఓకే. ఆల్వేస్ కంప్లైనింగ్, బ్లేమింగ్ మోడ్ లో ఉంటున్నాం. బట్ వాట్ వీ కెన్ డూ? మనం ఏం చేయాలి? ఆ సిచ్యువేషన్ అసలు ఎందుకు వచ్చింది? ఓకే. సో నెక్స్ట్ టైం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో మచ్ ఆఫ్ ఈగో ఉంటది ఒక్కొక్కరికి. సో ఇఫ్ యు ఆర్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, ప్లీజ్ స్టార్ట్, ఏమంటారు, డోంట్ రియాక్ట్, గివ్ ఎ రెస్పాండ్. ఆ ఈగోని పక్కకు పెట్టి రియాక్ట్ అవ్వడం కాదు, రెస్పాండ్ అవుదాము. కంప్లైనింగ్, బ్లేమింగ్ మోడ్ మార్చేద్దాం. ఎందుకంటే యూనివర్స్ కి మనం ఏదైతే ఎక్కువ ఎక్కువ చెప్తామో అదే మనకి మళ్ళీ మళ్ళీ కనబడేలా చేస్తది. ఈ రోజు నా హస్బెండ్ కొట్టాడు, తిట్టాడు. నేను ఆ రోజు నా బాధ ఎవరికో, నా బాధ తీరాలి అంటే నన్ను ఎలా కొట్టాడు అని చెప్పడానికి ఒక 10 మందికి చెప్పాము. అంటే 10 సార్లు రిపీట్ చేసావు, నా హస్బెండ్ నన్ను ఇలా అన్నాడు, నన్ను ఇలా ట్రీట్ చేశాడు, నన్ను ఎలా అన్నాడు, అలా అన్నాడు. సో 10 టైమ్స్ రివిజన్ చేయడం వల్ల ఏమవుతుంది? మెమరీలో ఉండిపోతుంది. యూ విల్ ఫేస్ ద సేమ్ సిచ్యువేషన్స్. మా బాబు తినట్లేదు, మా పాప తినట్లేదు, హోంవర్క్ చేయట్లేదు, అల్లరి చేస్తుంది, అల్లరి చేస్తుంది. యూ విల్ గెట్ ద సేమ్ థింగ్. ఓకే. దెన్ స్టాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైనింగ్, బ్లేమింగ్ ఆపేయండి. దెన్ చేంజ్ యువర్ వర్డ్స్. ఎస్, ఐఎమ్ ఐఎమ్ మీ అండ్ మై హస్బెండ్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఈవెన్ దో యూఆర్ నాట్, మీ హస్బెండ్ అలా కాకున్నా సార్, మీ అండ్ మై హస్బెండ్ ఈస్ ఆ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ద రిలేషన్షిప్ బిట్వీన్ అస్ ఈస్ వెరీ, అంటే చాలా మంచిగుంది మా ఇద్దరున్న మా మధ్య బంధం. ఐ లవ్ మై హస్బెండ్. ఇంటిమసీ చాలా బాగుంది మా హస్బెండ్ కి నాకు మధ్యలో. వీఆర్ ఎ గుడ్ ఫ్రెండ్స్. వీఆర్ డిస్కసింగ్ విత్ అ పీస్ మైండెడ్. ఏదైనా ఒక విషయం నేను డిస్కషన్ చేస్తుంటే మై హస్బెండ్ ఈస్ రిసీవింగ్ ఆ పీస్ఫుల్ మైండ్ తో, రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే. విల్ డూ యాక్టివిటీస్. ఓకే. అందరికి అర్థమైంది కదా? ఎన్ని వీ హ్యావ్ అ 9 కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. ఓకే. సెల్ఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇన్ని రకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇన్ని రకాలుగా మనము ఎవ్రీడే మనం ఇన్ని రకాలుగా మనం ఏమవుతామంటే లైక్ ఫేస్ చేస్తూ ఉంటుంటాం. ఓకే. మెమెటిక్స్ ఈజ్ ఇన్ ద సెన్స్ వీఆర్ లైక్ ఒకరు ఏదో చేస్తుంటారు, వాళ్ళలాగా మనం బిహేవ్ చేయాలని చెప్పేసి మిమెటిక్స్ చేస్తూ ఉంటుంటాం. ఓకే. నౌ రైట్ డౌన్ ద యాక్టివిటీ. అసలు ఏం చేయాలి? ఓకే. ద యాక్టివిటీ ఈజ్ గివ్ యువర్ సెల్ఫ్ స్కోర్ ఫర్ ఎవ్రీ డే. ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ కి మీకు ఓకే, లైక్ డూ వన్ థింగ్. ఒక పేజ్ తీసుకోండి అందరూ. విల్ డూ ఇట్ రైట్ నౌ ఇట్ సెల్ఫ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉంది అనుకోండి, మీరు ఒక బుక్ తీసుకుంటున్నారు అనుకోండి. ప్రతి ఒక్క, ఇక్కడ ఉన్నాయి కదా 9 ఎన్విరాన్మెంట్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేజీ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్.
ఓకే, ఇది మెమెటిక్స్. ఓకే, ఈ మెమెటిక్స్ కి ఈ ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ రెండు కావాలి. ఒక పేజ్ ఫుల్ పేజ్ మెమెటిక్స్. ఓకే, అండ్ సెకండ్ పేజ్ బాడీ, థర్డ్ పేజ్, అలా 9 పేజెస్ పెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ వన్ ఇలాంటి A4 షీట్స్ తీసుకుంటే కనుక ఒక A4 షీట్ కంప్లీట్ గా, అంటే ఒక ఒక ఎన్విరాన్మెంట్ కి ఒక కంప్లీట్ పేపర్ ఫ్రంట్ బ్యాక్ ఉండాలి. ఓకే, టైప్ R in the chat box if you are ready with that. Okay, go and get the book and pen. Okay, I will finish it in 10 minutes. I will not take much more time. మనము 11:15 స్టార్ట్ చేసాం కదా. ఓకే, ప్రతి పేజీలో రాయండి, పెట్టండి. నేను కూడా మీతో పాటు యాక్టివిటీ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మెమెటిక్స్. ఫస్ట్ వచ్చేసి మెమెటిక్స్. ఎవరైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. మెమెటిక్స్. ఓకే, అండ్ సెకండ్ పేజ్ బాడీ, థర్డ్ పేజ్ సెల్ఫ్. ఈ యాక్టివిటీ ఎవ్రీడే మీరు గ్రూప్ లో పోస్ట్ చేయాలి. అండ్ ఫోర్త్ ఈజ్ స్పిరిచువల్. ఓకే, ఇఫ్ యూ డన్ విత్ దిస్ యాక్టివిటీ టైప్ డన్ ఇన్ ద చాట్ బాక్స్. రాయండి. అర్థమైందా అందరికి? స్విచ్ ఆన్ చేయొచ్చు కదా కెమెరాస్. ఫ్రీగా ఉన్న వాళ్ళంతా హ్యాపీగా చూస్తూ మాట్లాడితే చాలా మంచిగా ఉంటది. కాన్సన్ట్రేషన్ అంతా ఉంటది. ఇక్కడ ఎవరు మనల్ని జడ్జ్ చేసే వాళ్ళు లేరు. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్. అలాగా 9 పేజెస్ రాయడం అయిపోయిన తర్వాత టైప్ ఎస్ రెడీ ఇన్ ద చాట్ బాక్స్. డన్ ఇన్ ద చాట్ బాక్స్. ఫిఫ్త్ వచ్చేసి నేచర్. సిక్స్త్ వచ్చేసి ఫిజికల్. అండ్ సెవెంత్ ఫైనాన్షియల్. ఎయిత్ వన్ నెట్వర్క్. ఓకే, నైన్త్ ఈస్ రిలేషన్షిప్. ఓకే, type D for done in the chat box. Have some water. Swati, 9 pages రాసేసావా? If it is possible, can switch on your video. Yes, very good. Super active, Swati. 9 pages రాసేసావా? ఫ్రంట్ బ్యాక్ వదిలేసి. ఓకే, నెక్స్ట్. అందరిది అయిపోయిందా? టైప్ డి ఇన్ ద చాట్ బాక్స్. మేబీ స్వప్న, యు ఆర్ నాట్ హియర్, ఐ థింక్ సో. స్వాతి, బిందు గారు రాస్తున్నారా? సంతోష గారు, బిందు గారు, done with the activity, type D in the chat box. Okay. Sorry, you are getting late. Okay. So give yourself score ఇవ్వండి. Okay. For example, if really you are good at, అంటే ఎగ్జాంపుల్ మెమిక్స్ ఉంది, మెమెటిక్స్ ఉంది. మెమెటిక్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసి చూసి మనం ఇలా చేస్తున్నాం. ఓకే, మనము వాళ్ళను మిమిక్ చేస్తున్నాం, అంటే మదర్ కానీ ఫాదర్ కానీ.
సో త్రివేణి ఉంది ఇక్కడ. త్రివేణి ఒకటి విషయం నాలో నచ్చింది. సో నన్ను మెమిటిక్ చేసింది. ఓకే. వాళ్ళ థాట్స్ అంటే నా థాట్స్ నేను ఒకటి చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, త్రివేణి అలా కాదు ఇలా ఉండు అని చెప్పేసి చెప్పాను. అప్పుడు ఏమంది, త్రివేణి అలా ఉండడానికి ట్రై చేస్తుంది. ఓకే. దాన్ని మెమిటిక్స్ అంటారు. ఓకే. సో అలాగా వేరే వాళ్ళ మాటలు మన మీద ప్రభావం చూపించి మనం అలాగా ఉంటున్నామా? ఓకే. ఇఫ్ యు ఆర్ బిహేవింగ్ లైక్ దట్, గివ్ యువర్ సెల్ఫ్ మార్క్స్, స్కోర్ ఇచ్చేసుకోండి. 0 to 10 స్కోర్, హై స్కోర్ ఇచ్చేసుకోండి. ఓకే. 9 to 10 మధ్యలో, బిలో. ఓకే. అలాగా ఒక్కొక్క ఎన్విరాన్మెంట్, బాడీ ఇన్ ద సెన్స్ నిజంగా నేను ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నానా లేదా, నా బాడీని నేను కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నానా, అంటే బయట అప్పర్ లుక్ ఎలా ఉంటుంది, నీట్ గా తయారవుతున్నానా లేదా, మంచి నీట్ డ్రెస్లు వేసుకుంటున్నాను. కొంతమంది చూడండి, మొన్నొకటి నేను ఎక్కడికి వెళ్ళాను, పార్లర్కి వెళ్ళాను. ఆవిడ మంచి బ్యూటిఫుల్ గా పార్లర్ రన్ చేస్తోంది. నీట్ గా కోమింగ్ చేసుకుంది. కానీ డ్రెస్ చూస్తే చూడండి, మొత్తం ముడతలే. సో లైక్ ఒక పాత డ్రెస్ వేసుకొని వచ్చింది అనమాట. అంటే అపియరెన్స్ ఎలా ఉంటున్నాను నేను. సో గివ్ హై స్కోర్. ఓకే. నిజంగా నేను మెయింటైన్ చేయట్లేదు. ఎవ్రీడే నైటీలు వేసుకున్న, నైటీ ప్లీజ్ డే అంతా వేసుకోకండి. ఓన్లీ వేర్ ఇట్ ఇన్ ద నైట్ ఓన్లీ. మంచిగా నీట్గా ఐరన్ చేసిన డ్రెస్సులు వేసుకోండి, తప్పే ఏం లేదు. ఎంత ఫోల్డింగ్స్, ఎంత క్రష్ ఉంటే అంత నెగటివ్ ని మనం అటాక్ చేస్తామంట. మంచిగా నీట్గా అందంగా తయారవ్వండి. ఓకే. ఇఫ్ యూర్ హ్యాబిట్ షర్ట్, ఏమంటారు, చిన్నగా మేకప్ వేసుకునే హ్యాబిట్స్ ఉంటే కనుక ప్లీజ్ వేర్ ఇట్. సింపుల్ గా, నీట్ గా స్నానం చేసిన వెంటనే వచ్చేసి కోమింగ్ చేసేసుకొని ఫేస్ కి ఏదో క్రీమ్ అలా అప్లై చేసుకోవడం. ఓకే. అలా అదొకటే కాకుండా వాటర్ ఇంటేక్, స్లీప్ మెయిన్ ఎస్పెషల్లీ. ఓకే. నిద్ర సరిగ్గా పోతున్నానా, వాటర్ మంచిగా తాగుతున్నానా లేదా. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ అంటే ఎనఫ్ స్లీప్, 4-5 గంటలే పడుకుంటున్నాను అంటే గివ్ అ లో స్కోర్. ఓకే. వాటర్ నిన్న డైలీ 2 లీటర్స్ 3 లీటర్స్ రాగట్లేదు, గివ్ ఏ లో స్కోర్. మంచి హెల్దీ ఫుడ్ తినట్లేదు, లో స్కోర్ ఇచ్చేసుకోండి. ఆ ఫిజికల్ యాక్టివిటీస్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, లో స్కోర్. మీరు మీ బాడీని ఎలా నర్చర్ చేస్తున్నారు. ఓకే. హై స్కోర్ ఇచ్చేసుకోండి, అందరూ ఒక్కొక్క స్కోర్ ఇచ్చేసుకోండి. ఓకే. సో ఈ మధ్యన నేను స్లీప్ నాకు సరిగ్గా ఉండట్లేదు కాబట్టి ఐఎమ్ గివింగ్ ఆ స్కోర్ లైక్ 6. ఓకే. బికాస్ రెస్ట్ ఆఫ్ ఆల్ డూయింగ్, వాటర్ తీసుకోవడం, మంచిగా తినడం, ఇవన్నీ చేస్తున్నాను నేను. ఓకే. ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను. సో లైక్ ఓకే. సెల్ఫ్ కు స్కోర్ ఇచ్చు. సెల్ఫ్ ఎలాగా అంటే, నేను ఇన్నర్ టాక్స్ ఎలా ఉంది, ఐఎమ్ నాట్ వర్తీ, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఎప్పుడు ఏదో ఒక దాని మీద కంప్లైంట్ చేస్తున్నానా, బ్లేమ్ చేస్తున్నానా. సో ఎలా ఉంటుంది నా సెల్ఫ్. ఎవ్రీ టైం ఒక సిచ్యువేషన్ జరిగింది అంటే దానికి నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను, బ్యాడ్ గా ఫీల్ అవుతున్నానా లేకపోతే గుడ్ గా ఫీల్ అవుతున్నానా. ఓకే. సో నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్ నా వర్క్ మీద ఎఫెక్ట్ అవుతున్నాయా, నా ఎన్విరాన్మెంట్ ఎలా మారిపోతుంది. ఇఫ్ నిజంగా నేను ఎవరైనా ఒక మాట అన్నారు, మీరు రియాక్ట్ అవుతున్నారు, మీలో ఇన్నర్ టాక్ స్టార్ట్ అయిందంటే గివ్ ఏ లో స్కోర్. అంటే స్పిరిచువాలిటీ అంటే గంట పూజ చేస్తున్నానా వెళ్ళిపోతున్నానా, కాదు. ఆల్ ద టైమ్ ఐఎమ్ చాంటింగ్ మై ఫేవరెట్ గాడ్స్ నేమ్. ఇఫ్ యు ఆర్ నాట్, గివ్ ఏ లో స్కోర్. నేచర్, యు ఆర్ స్పెండింగ్ విత్ నేచర్. బయట గార్డెన్ లో వాక్ చేస్తున్నారా, ఫుట్ వాక్. నేచర్ థెరపీ తెలుసా మీకు. నేచురోపతి దాంట్లో నేచర్ థెరపీలో ఏం చేస్తారంటే బేర్ ఫుట్ వాక్ చేయమంటారు గార్డెన్ లో. ఒక చెట్టుని హగ్ చేసుకోండి, ఎంత పీస్ఫుల్ వస్తుందంట. చెట్టుని హగ్ చేసుకోవడం, నేచర్ లో ఎలా స్పెండ్ చేస్తున్నారు. ఐ విల్ గివ్ అ లో స్కోర్ బికాస్ ఐ డోంట్ డూ. అండ్ నేను అసలు పార్క్ లో వెళ్ళి బేర్ ఫుట్ బిడ్ నడవను. కాకపోతే ఐ విల్ గివ్ 6, ఎందుకంటే ఐ క్రియేటెడ్ మై హౌస్ ఎన్విరాన్మెంట్ విత్ అ లాట్ ఆఫ్ ట్రీస్, పాట్స్, ట్రీస్, ప్రతి ఒక్క రూమ్ లో ఒక ప్లాంట్. సో ఐఎమ్ గివింగ్ స్కోర్ 7. అలాగే న్యాచురల్ స్పెండ్ చేయడం, సన్లైట్ ఎక్స్పోజర్ అవ్వడం, అలాంటివి. ఓకే.
ఫిజికల్ ఎన్విరాన్మెంట్ మన ఇంటి చుట్టూ ఎలా ఉంది, ఆ ఈ ఇంట్లో మనం ఒక్కొక్క ఏరియాని క్లీన్ చేసుకుంటున్నామా లేదా, దుమ్ము ఉంటుందా, ఆ లైక్ ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ మనము ఆ హౌస్ క్లీన్ చేస్తున్నామా లేదా, ఆల్ క్లటర్ అంతా బయటకు పారేస్తున్నామా లేదా, దాచిపెడుతున్నామా. ఏ ఉండు. ఓకే, ఇవంతా కూడా ఫిజికల్. ఇఫ్ యువర్ ఎన్విరాన్మెంట్ ఇస్ మెస్సీ, గివ్ ఎ లో స్కూల్. హ్యాపీగా బయట పడేయండి అవసరం లేని వస్తువులు, ఎందుకు అనవసరంగా నెగిటివ్ అట్రాక్ట్ అవుతా ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా, ఒక వస్తువును మనం స్టోర్ చేసామంటే ఒక 3 నెలల తర్వాత అక్కడ రాహు వచ్చేసి నిలుస్తాడంట. రాహు, రాహు అంటే స్పిరిచువల్ గా రాహుకేతువులు తెలుసు కదా మనకి, వాళ్ళు గొడవలు పుట్టిస్తా ఉంటారు, ప్రశాంతమైన వాతావరణం ఉంచరు అక్కడ. ద సేమ్ థింగ్ అక్కడ డస్ట్ ఫామ్ అవుతుంది తెలియకుండా, పార్టికల్స్ అవి మన తెలియకుండానే మనం వాటిని పీల్ చేస్తాము. ఆ పీల్ చేసుకున్న తర్వాత మన ఇరిటేట్ అవుతుంది హెల్త్. ఆఫ్టర్ కుకింగ్, ఆర్ యూ క్లీనింగ్ యువర్ కిచెన్ కౌంటర్, వెజిల్స్ ఎలా ఉంటున్నాయి, షింక్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. మన బట్టల షెల్ఫ్లు ఎలా ఉంటున్నాయి, ఆర్గనైజ్డ్ గా ఉంటున్నాయా లేదా, ఎలా కుప్పలు పడితే అలా పెట్టేస్తున్నామా, ఫోల్డింగ్ క్లాత్స్ ఉంటున్నాయా లేదా, 4-5 1 వీక్ 10 days వరకు స్టోర్ చేస్తున్నామా బట్టలు. ఐ వాజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు బట్టలు మడత పెట్టడం అంటే చాలా చిరాకు. ఇంత చిరాకు అంటే అంత చిరాకు. ఇంత పెద్ద కుప్ప అయిన తర్వాత దాంట్లో నుంచి బట్టలు తోడి 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 తీసుకునేవాళ్ళం. మా ఇంటికి వచ్చే వాళ్ళందరూ నన్ను ఎలా అంటే దీనికి బాగా బద్ధకం, బస్ అసలు బట్టలే సరిగ్గా మడత పెట్టదు అని చెప్పేసి క్రియేట్ చేసేసారు. ఓకే, అది తెలియకుండానే అన్నెసెసరీ మనలో ఒక ఇరిటేషన్ క్రియేట్ చేస్తాడు. సో కీప్ యువర్ ఎన్విరాన్మెంట్ క్లీన్, స్పెండ్ అట్లీస్ట్ 10 minutes ఎవ్రీ డే. ఒక 10 minutes నేను ఒక షెల్ఫ్ క్లీన్ చేస్తా, అలారం పెట్టుకోండి, ఆ ఎమర్జెన్సీని క్రియేట్ చేయండి, ఆ 10 minutes ఆ క్లీన్ చేయండి, అక్కడ ఉన్న క్లటర్ తీసి బయట పారేయండి. అలాగే ఒక 21 days ట్రై చేసి చూడండి. అబండెంట్ మనీ ఫ్లో ఉంటుంది, ఆల్ బ్లాకేజెస్ విల్ క్లియర్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఐ డోంట్ నో, లాస్ట్ ఇయర్ నుంచి ఉన్న వాళ్ళు, నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుసు. మనము ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాము, హౌస్ క్లీనింగ్ ఛాలెంజ్. హౌ మెనీ ఆఫ్ యూ పార్టిసిపేటెడ్? మేబీ అంతగా లేదు. యు ఆర్ ఎస్, స్వప్న అండ్ త్రివేణి. వి హ్యావ్ ఎ ఛాలెంజ్, వీక్లీ 1 ఛాలెంజ్. ఒక ఏరియా క్లియర్ చేసేసి ఫోటో పెట్టాలి. షాల్ వి హ్యావ్ దట్ ఛాలెంజ్ అగైన్? మళ్ళీ మనం ఆ ఛాలెంజ్ పెట్టుకుందామా? హౌ మెనీ ఆఫ్ యూ రెడీ? టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. నేనైతే April 1st నుంచి స్టార్ట్ చేశాను, బికాస్ వీఆర్ ట్రావెలింగ్ టు సమ్ ప్లేస్. 10 days ఉండట్లేదు నేను ఈ మంత్ లో. దట్స్ ద రీజన్. ఇప్పుడైతే నేను ఈ ఛాలెంజ్ లో ఉంటాను. బస్సా 5 minutes బ్రేక్. వై 5 minutes బ్రేక్? స్వాతి. తీసుకొచ్చా మేడం, బస్ కాడికే వచ్చాడు. ఓకే 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 ఓకే. సో మీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? ఇంటి చుట్టూ చెత్త చెదారంతో ఉందా? క్లీన్ చేయండి. ఓకే, ఎవ్రీడే ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం. హౌ మెనీ ఆఫ్ యూ రెడీ? టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. రోజు ఒక ఏరియా సెట్ చేసేసి ఆ ఏరియా క్లీన్ చేసేసి ఫస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో తీసి పెట్టాలి. హౌ మెనీ ఆఫ్ యూ రెడీ? టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. ఇఫ్ పాసిబుల్ నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, టైప్ ఆర్ రెడీ. త్రివేణి అండ్ స్వప్న, యు ఆర్ ఆల్సో రెడీ. సంతోష్ గారు రెడీయా? ఒక 10 minutes మనం టైం పెట్టేసుకొని ఆ 10 minutes లో ఒక ఏరియా క్లీన్ చేయాలి. ఒక్క షెల్ఫే పట్టుకుంటాం రోజు అంతే. ఆర్ యు దేర్? ఇట్స్ ఓకే, మేబీ షీస్ బిజీ. ఓకే, నౌ విల్ హ్యావ్ అ ఛాలెంజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్, స్కోర్ ఇచ్చేసేయండి ప్రతి ఒక్క దాంట్లో. ఓకే, ఫైనాన్షియల్ స్కోర్, నెట్వర్క్ స్కోర్ అండ్ అన్నిట్లో స్కోర్ ఇచ్చేసాక టైప్ డి ఇన్ ద చాట్ బాక్స్. తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. ఓకే, ప్రతి దాంట్లో స్కోర్ ఇచ్చేసేయండి. ఈ లోపల ఏం చేయాలి మనము? ఫోర్త్ వన్.
ఓకే, సో డన్. సో మళ్ళీ వస్తారు వాళ్ళు. ఓకే, ఎస్. నౌ వి డూ వన్ థింగ్. ఏం చేయాలి అని అంటే, మీ దగ్గర ఉన్న పేపర్ ఉంది కదా, ఒక్కొక్క బుక్ పెట్టుకున్నారు కదా, ఇలాగా ఒక్కొక్క దాంట్లో లైక్ పార్టీషన్ చేయండి ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను సెల్ఫ్ లో ఓకే ఇలాగా పార్టీషన్ చేయండి ఇలాగ. ఓకే, ఒక పేజీ పైన ఇలాగా పార్టీషన్ చేయండి. ఓకే, ఒక పేజీని ఇలాగా. ఆ, ఓకే, కనబడుతుందా? లేదు గీత. ఇలా నీ ఫేస్ కి అడ్డంగా చూపించు. ఓకే, ఇలాగా ఇలా ఆ, ఒక అలా. పార్టీషన్ చేయండి. ఓకే, ఇలాగా ముందు అండ్ బ్యాక్. ఓకే, బ్యాక్ కూడా అలాగా పార్టీషన్ చేసేసి గీతలు కొట్టేసేయండి. ఓకే, ఇలా ఇంకా. ఓకే, రాసిన తర్వాత అక్కడ రాయాల్సిన క్వశ్చన్ ఏంటి పైన. ఓకే, ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఓకే, వాట్ వాట్ డూ ఐ డూ వెల్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్? ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్. ఓకే, ఫస్ట్ బాక్స్ లో, ఇటుపక్క బాక్స్ లో నేను ఏం రాయాలి అంటే, ఇక్కడ రాయాలి. ఇక్కడ రాయండి, వాట్ డూ ఐ డూ, ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఓకే, ఓకే, ఈ క్వశ్చన్స్ రాయండి. ఓకే, ఆన్సర్ దీస్ 4 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ డూ ఐ డూ ఇన్ దిస్ వాట్ డూ ఐ డూ వెల్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్? ఓకే, సో అండ్ సెకండ్ సైడ్ వచ్చేసి, సెకండ్ పార్ట్, వాట్ డూ ఐ నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్? ఓకే, అంటే మీరు ఇటు లెఫ్ట్ సైడ్ రాస్తారు కదా, వాట్ డూ ఐ డూ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్ అంటే సెల్ఫ్ లో నేను ఏం చేస్తున్నాను ప్రజెంట్. ఓకే, అక్కడ కింద ఆన్సర్ రాయండి. అండ్ ఈ బాక్స్ కి రైట్ సైడ్ ఒకటి కొట్టాం కదా, దాంట్లో వాట్ డూ ఐ నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ రాయాలి క్వశ్చన్. ఓకే, అర్థమైందా అందరికి నేనేం చెప్తున్నాను? ఓకే, అండ్ థర్డ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ టైము ఇటు పక్క చేశాం కదా, ఇటు పక్క కూడా బాక్స్ కొట్టమని అన్నాను కదా, ఈ పక్క ఈ దీంట్లో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ క్వశ్చన్స్ వేయాలి. ఓకే, సో ఏం రాయాలి మరి అక్కడ? ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ ఐ ఆమ్ ఫేసింగ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. ఓకే, ద biggest challenge that I am facing in this environment. Okay, so మరి అక్కడ పెట్టు పెట్టు. okay, next one.
నెక్స్ట్ అంటే రైట్ సైడ్ రాయాల్సింది ఏంటి అంటే వన్ స్మాల్ విన్. ఓకే, వన్ స్మాల్ విన్ దట్ ఐ కెన్ హ్యావ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఎస్, అర్థమైందా మీ అందరికి ఎలా రాయాలో? అంటే డైలీ రాయాలా గీత ఇది? ఈ 1 వీక్ అంతా చేయాలి. ఒక్కొక్కటి రాయాలా దీంట్లో Oh. దాంట్లో వన్ వన్ అట్లా మనకి ఇష్టం అని? I'll explain in the cell. For example, ఫస్ట్ వచ్చేసి ఏంటి మెనిఫిట్స్. సరే, బాడీకి ఇలా పెట్టండి, బాడీకి ఇలా రాస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈజీ. ఓకే, ఇలా బార్డర్ కొట్టేసాను. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఏం చేస్తాను, వాట్ డు ఐ డూ, Okay. I do well in this environment. Okay, సెకండ్ వచ్చేసి వాట్ డూ ఐ నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఈ బాడీ ఎన్విరాన్మెంట్ లో ఏం చేస్తున్నాను నేను, వాట్ డూ ఐ డూ వెల్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. ఏం చేస్తున్నాను రోజు, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ వేకింగ్ అప్ అట్ లేట్గా లేస్తున్నాం. ఓకే, లేట్గా లేస్తున్నాం కాబట్టి నో ఎక్సర్సైజెస్. ఓకే, వాటర్ ఎంత తీసుకుంటున్నాము, నాట్ ఇంటేక్, అంటే నేను రోజు కావాల్సిన 3 లీటర్ల నీళ్ళు తాగట్లేదు. ఓకే, సో నాట్ టేకింగ్ మచ్ వాటర్. ఓకే, తర్వాత హెల్దీ ఫుడ్ తినట్లేదు, నాట్ ఈటింగ్ హెల్దీ ఫుడ్. ఇలాగా ఈ లెఫ్ట్ సైడ్ అంతా రాయండి. అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో రైట్ సైడ్ ఏం రాయాలి, వాట్ డూ ఐ నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ దిస్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ నో ఎక్సర్సైజ్ చేయట్లేదు, నాట్ డూయింగ్ ఎనఫ్ ఎక్సర్సైజెస్. సో నేను ఇక్కడ ఇంప్రూవ్ ఏం చేసుకోవాలి, నేను ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలంటే ఏం చేయాలి అంటే 10 minutes ఐ షుడ్ వేకప్ ఎర్లీ యాజ్ సూన్ యాజ్ ఐ డూ వాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మార్నింగ్ లేస్తున్నారు కానీ ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఎందుకంటే బద్ధకం, మ్యాట్ వెతుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ వెళ్ళాలనుకుంటున్నాం, మార్నింగ్ లేసి వాకింగ్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత చాలా మంది తెలుసా, షూస్ ఎక్కడ పెట్టామో సరిగ్గా దొరకక టైంకి రెడీగా ఉండక వాకింగ్ చేయడం మానేస్తారు. సో ముందు రోజు నైట్ పడుకునేటప్పుడే నేను షూస్, వాకింగ్ డ్రెస్ అండ్ వాటర్ బాటిల్ పెట్టుకొని పడుకోవాలి. సో అన్ని తెల్లారు లేవగానే నాకు అవి కనబడితే వేసేసుకొని ఇమీడియట్ గా వాకింగ్ వెళ్తాను. దట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్. అంటే ముందు రోజు నైట్ నేను చేసుకోగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ టేకింగ్ ఎనఫ్ వాటర్. సో ఆ ఎనఫ్ వాటర్ తీసుకోవడానికి ఆ చిన్న ఇంప్రూవ్మెంట్ నేను ఏం చేయాలి, ఎవ్రీడే నా ఎదురుగా ఒక బాటిల్ కనబడేలా చూసుకోవాలి. అండ్ ఆ బాటిల్ ని కంప్లీట్ చేయాలని ఇంటెన్షన్ ఎక్కడో గోడకో ఎక్కడో తగిలించాలి. అంటే మనకు ఆ ఇంటెన్షన్ కనబడేలా చేసుకోవాలి. యూ హ్యావ్ టు ఫినిష్ 1 బాటిల్. 3 బాటిల్స్ లైన్ గా పెట్టుకోండి, 1 2 3 4 బాటిల్స్. ఈ బాటిల్ కంప్లీట్ అయినాక తీసుకెళ్లి కిచెన్ లో పెట్టండి, ఇంకా 2 బాటిల్స్ కనబడతాయి, తాగుతాము. సో ఎవ్రీడే అండ్ కీప్ ఇట్ 1 ప్లేస్. మీరు నీళ్ళు తాగాలనుకున్నప్పుడల్లా డోంట్ గో టు ఫిల్టర్ పట్టుకొని తాగండి, ఇవే బాటిల్ తాగాలి, అప్పుడే మెజర్ అనేది తెలుస్తుంది. ఓకే, నాట్ ఈటింగ్ గుడ్, మంచి హెల్దీ ఫుడ్ తినట్లేదు, ఏం చేయాలి, ఎవ్రీడే ఒక ఫ్రూట్ తింటా, నట్స్ నానబెట్టుకొని తింటాను. ఓకే, మిల్లెట్స్ తినడము. ఆ ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ కూడా మన మూడ్ స్వింగ్స్ ని మార్చుతుంది. నా మెనీ ఆఫ్ డజన్ నో దిస్. ఓకే, లైక్ దట్. సో ఎవ్రీ ఏరియాలో మీరు అలా రాయాలి, ఈ ఎవ్రీ ఏరియాలో. ఓకే, అండ్ సెకండ్ నెక్స్ట్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ అయిపోయాయా, అండ్ థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్. ఓకే, ఎనీవన్ టేక్ దట్. ఓకే, ఫోర్త్ నెక్స్ట్ ఈ పేజ్ ఇప్పుడు చూడండి, ఇది బాడీ.
బాడీలో ఇలా రాసాం ఫస్ట్ 2 క్వశ్చన్స్ అండ్ సెకండ్ 2 క్వశ్చన్స్ ఇక్కడ. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ ఐ ఆమ్ ఫేసింగ్ దిస్ ఎన్విరాన్మెంట్. నాకు చెప్పాను కదా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి, వాకింగ్ చేయాలని అంటే డ్రెస్, వాకింగ్ డ్రెస్ దొరకకపోవడం, సాక్స్ దొరకకపోవడము, షూస్ దొరకకపోవడము, వాటర్ బాటిల్ రెడీగా పెట్టుకోకపోవడం, అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అందరు. లేదా రాత్రి లేట్గా పడుకున్నాను కదా, మార్నింగ్ లేవకపోవడం, అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకే, ఐడెంటిఫై దట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది రాయండి, ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తున్నాను ఇక్కడ రాయండి. ఓకే, ఫోర్త్ సైడ్ రాయాల్సింది అంటే వన్ స్మాల్ విన్ దట్ ఐ కెన్ హ్యావ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. ఒక స్మాల్ విన్ ఏంటి, ముందు రోజు నైటే నా వాకింగ్ డ్రెస్, షూస్, సాక్స్లు అండ్ వాటర్ బాటిల్ అరేంజ్ చేసి పెట్టుకోవడము. పెట్టుకున్న తర్వాత 5 నిమిషాలు వాకింగ్ వెళ్ళి రావడమే విన్. ఓకే, ద ఎఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రీల్ చేయాలి, రీల్ చేయట్లేదు ఇక్కడ నా సెల్ఫ్లో, అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే సెల్ఫ్ లర్నింగ్, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి నేను సెల్ఫ్లో. నా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే నాకు ఏం అడ్డం వస్తున్నాయి, నా ఛాలెంజెస్ ఏంటి, టైం ఛాలెంజెస్, ఫ్యామిలీ ఛాలెంజెస్, కిడ్స్ ఛాలెంజెస్. సో win, even though I have a time challenge that I have spent of 10 minutes of time to improve my skills. ఓకే, సో ప్రతి ఏరియాలో 9 ఏరియాస్ తీసుకోండి, 9 ఏరియాస్లో ఈ 4 ఇవి రాయండి అండ్ డూ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఇప్పుడే రాసేయండి, లేదంటే మీరు పిల్లలకి హోంవర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు చేసి కూర్చోండి. బికాస్ మై ఇంటెన్షన్ ఈజ్ టు హ్యావ్, అంటే మనకు ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నామో మనకి తెలిసి ఉండాలి, మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి. మనకున్న ఎన్విరాన్మెంట్, అంటే మనం ఎన్విరాన్మెంట్ని సెట్ చేయాలి అని అంటే ఏ ప్లేసెస్లో మనం ల్యాక్ అవుతున్నాము, ఎక్కడ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నామో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఓకే, యాక్చువల్గా అసలు ఆ ఎన్విరాన్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఐ రైట్ డౌన్ ఆ 5 థింగ్స్, నేను ప్రతిరోజు రాసుకుంటాను ఎవ్రీడే ఒక 10 మినిట్స్ సెల్ఫ్ క్లీన్ చేయాలి అని చెప్పేసి. తీరా సెల్ఫ్ క్లీనింగ్ టైంకి వచ్చేసరికి నాకు ఏదో ఒక పని వస్తుంది. సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ నేను ఏం చేస్తున్నాను, బికాస్ అది నా ప్రయారిటీ కాదు కాబట్టి నన్ను ఎవరు జడ్జ్ చేసే వాళ్ళు లేరు, నువ్వు ఇల్లు ఎలా పెట్టుకున్నావు అలా పెట్టుకున్నావు అనేవాళ్ళు. సో నా ప్రయారిటీ నా కెరీర్ కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాను. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అక్కడికి వెళ్తే ఆ ఎన్విరాన్మెంట్, ఆ మెస్సీ ఉన్న షెల్ఫ్లు చూసేసి నాకు అసలు ఏంటి అంటే వర్క్ అయిపోవట్లేదు. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ యాక్టివిటీ దెన్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. ఓకే, సో లైక్ థింక్ బిగ్ ఆల్వేస్. నేను ఎప్పుడు మనం క్రిటిసైజ్ చేసుకోవద్దు. సెల్ఫ్ క్రిటిసిజం ఇస్ వెరీ 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 డేంజర్. So I can't do it. I'm not enough time to learning skills, to improvement my skills and all. So please ఆ మాటలు అస్సలు మాట్లాడుకోవద్దు. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని ఒక బుక్ ఉంటుంది. ఓకే, జస్ట్ రీసెంట్గా నేను చదవడం స్టార్ట్ చేశాను. ఆ బుక్లో ఏం చెప్తారు తెలుసా ఆథర్, వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్స్ యు ఆర్ గివింగ్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్, దోస్ థింగ్స్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అన్నాడు. నువ్వు ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్కి ఇస్తున్నావో అవి నీ కళ్ళ ముందు కనబడేలా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ టైమ్ టు క్లీన్ మై హౌస్, యూ విల్ నాట్ గెట్ టైమ్. ఎవ్రీ టైమ్ మా అత్తగారు, మా హస్బెండ్, మా తోటికోడలు, మా ఇన్లాస్, మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు నన్ను ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. ఎప్పుడు నేను ఇల్లు నీట్గా పెట్టుకొని అంటారు. ఎస్, యూఆర్ క్రియేటింగ్ దట్ అండ్ యూ విల్ గెట్ ద సేమ్ థింగ్ ఎవ్రీడే. అవే రిపీట్ అవుతా ఉంటుంటాయి. ఓకే, సో మనకు ఒక ఇది రావాలి కాబట్టి, మనకు ఒక అవేర్నెస్ రావాలి కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ అండ్ డూ దిస్ యాక్టివిటీ అండ్ డూ లెట్ మీ నో ద నెక్స్ట్ వీక్ యువర్ చేంజ్. మీలో వచ్చే మార్పులు
ప్రతి దాంట్లో మెమెటిక్స్. ఎవరైతే మనల్ని నాగ్ చేస్తున్నామో, కంప్లైనింగ్ బ్లేమింగ్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉంటాం. ఫస్ట్ మనసు ప్రశాంతంగా అయిపోతుంది. బాడీ మంచిగా ఎనఫ్ స్లీప్, నిద్ర, మంచిగా వాటర్ తీసుకోవడం, హెల్దీ ఫుడ్ మన మూడ్ స్వింగ్స్ ని కంట్రోల్ గా ఉంచుతుంది. సెల్ఫ్ కేర్, నా ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉంది, నా సెల్ఫ్ కేర్ నేను లర్నింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నానా లేదా, ఇవన్నీ. స్పిరిచువాలిటీ, దేవుడి పూజ అంటే ఆల్ ద టైమ్ ఐఎమ్ చాంటింగ్ మై ఫేవరెట్ గాడ్. ప్రతి దాంట్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ వర్క్ కాన్ఫిడెంట్లీ, భయంగా నడవద్దు, మీద కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా పెరిగిపోతుంది. సెల్ఫ్ బాడీలో ఇది కూడా వస్తుంది, మన నడక ఎలా ఉంటుంది, నడవాలా వద్దనే చాలా కాన్ఫిడెంట్ గా నడుస్తున్నాం. కొందరిలో చూడండి, వాళ్ళని చూస్తేనే వావ్ ఈ పర్సన్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తా ఉంటుంది. ఓకే, సో డూ దిస్ యాక్టివిటీ అండ్ ప్లీజ్ మీట్ two members in the group and get 200 points. Okay, that is today's session is like environment, or to create a powerful positive environment. So how is this session? Any questions? గీత, ఫైనాన్షియల్ గురించి చెప్పావు కదా, మన మనీ అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటామని చెప్పేసి ఒక దగ్గర పెట్టమని ఒక 2 ప్లేసెస్ చేంజ్ చేశాను. అన్ని ఒక దగ్గర పెడితే అది కొంచెం వేరేలా ఉంటే, కొంచెం కొన్ని ఇప్పుడు నోట్లు అనేది వేరే దగ్గర, చిల్లర అనేది వేరే దగ్గర, అంటే కొన్ని సీక్రెట్ ప్లేసెస్, కొన్ని అన్ని ఒకటి దగ్గర పెట్టకూడదు. అంటే ఇంట్లో భయం కదా, ఇంట్లో అన్ని డబ్బులన్నీ కానీ అన్ని ఒకటి దగ్గర పెడితే కొంచెం భయం అని అంటూ ఉంటాం కదా. భయం ఎందుకు? ఇంట్లో ఎంతమంది వస్తారు? ఎవరైనా పాత వాళ్ళు వస్తుంటారా? ఇంట్లో ఉంది ఇద్దరే మనుషులు కదా, ఇద్దరి మీద కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కండి, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా. సీక్రెట్ యూ కెన్ క్రియేట్. ఆ సీక్రెట్ ప్లేస్ కూడా మంచిగా మంచిగా పాజిటివ్ తో నింపి పెట్టు. ఆ ఎన్విరాన్మెంట్ మెస్సీగా ఉండకుండా ఆ ప్లేస్ అయినా నీట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఓకే, ఇదిగో చూడండి, నేను ఇక్కడ మనీ ఫీల్ మనీ అని చెప్పేసి మనం మనీ మ్యాగ్నెట్ అప్పుడు చేశాం కదా. సో ఐ యూస్ టు కీప్ నోట్స్, 500 నోట్స్ కూడా ఇలా పెట్టాను. సో మా హస్బెండ్ అడిగారు, ఎందుకు అంత బహిరంగంగా పెడుతున్నావు డబ్బులు? డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి పని వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు ఇస్తుంటారు. సో దాంట్లో నుంచి డబ్బులు భయమైతే నువ్వేం చేస్తావు అన్నాడు. జస్ట్ హ్యాపీగా, నాకు అలాంటి భయం అనేది లేకుండా, ఆ మనీ నా దగ్గర ఉండేవంటే ఎలాగైనా ఉంటాయి, వెళ్ళిపోయేవంటే అసలు నో, ఏమంటారు అంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. నేను ఎంత హోల్డ్ చేసి పెట్టినా అది వెళ్ళిపోతుంది. హ్యాపీగా మనసుకి నచ్చినట్టుగా చెప్పండి. ఎస్, ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్నారో వాళ్ళు మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, తిట్టుకోవాలి. దెన్ వీ విల్ అట్రాక్ట్ మోర్ మనీ. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా? నేను ఒక 1.5 year క్రితము ఏం చేశానంటే, లైక్ ఒక ఫంక్షన్ అయితే నేను గోల్డ్ క్యారీ చేశాను. మా అమ్మ వాళ్ళది సిరిసిల్ల. ఆ ఊళ్ళో ఏం చేశానంటే, ఒక చిన్న చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో ఇలాంటి ఉంగరాలన్నీ నావి, మా హస్బెండ్, మా పిల్లలవి ఉంగరాలు, ఇలా చిన్న చిన్న చైన్స్, పిల్లల చైన్స్, మా హస్బెండ్ చైన్స్, ఇలాంటివి వాళ్ళ ముగ్గురి చైన్స్, ఉంగరాలు, వాళ్ళ ఇయర్ రింగ్స్, నావి సెకండ్ టాప్స్, ఇవాళ అన్ని ఇంత చిన్న బాక్స్ లో పట్టేవి అలా పెట్టేసుకొని క్యారీ చేసుకొని వెళ్ళిపోతాను నేను. ఓకే, ఆ లాంగ్ హారాలు ఇవన్నీ అక్కడే ఊళ్ళో ఉంటాయి. సో అక్కడ ఏమంటారు, లాకర్ లో నుంచి తీసుకొస్తాం, ఫంక్షన్ లో వేసుకుంటాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ నేను వేసుకోవాల్సినవన్నీ నేను క్యారీ చేస్తుంటాను. వాట్ హ్యాపెన్, నేను మా అమ్మ వాళ్ళ బీరువాలో పెట్టాను అనుకొని, ఆ బీరువాలో పెట్టాను. ఆడనో ఎప్పుడు తీసానో తెలియదు. అది తీసిన దాన్ని ఏం చేశానంటే డ్రెస్సింగ్ టేబుల్ డోర్ వెనకాల పెట్టేశా. సో వాట్ ఐఎమ్ థింకింగ్, కంప్లీట్ గా మర్చిపోయా. ఇట్స్ లైక్ అరౌండ్ ఒక 3-4 lakhs వర్త్ రూపీస్ ఆఫ్ గోల్డ్. అది 3 to 4 lakhs. ఓకే, నేను ఇక్కడ వెతుకుతున్నా, నాకు కనబడట్లేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. ఇట్స్ ఓకే, నేను ఎక్కడ పెట్టానని కూల్ మైండెడ్ తో ఆలోచిస్తే అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టానని గుర్తొచ్చింది. దానికంటే ముందు మా అక్కకి కాల్ చేశాను. మా అక్క ఇంకా తిట్టడం స్టార్ట్ చేసింది, నీకు భయం ఉండదు, ఏముండదు, ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడనే పెడతావు, అది ఇది అని చెప్పి స్టార్ట్ చేసేసింది. ఇంకా ఇట్స్ ఓకే, తన మైండ్ తన మాటలు నేను తీసుకొని కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ నో, నాకు యాక్చువల్గా అవి ఎక్కడ పెట్టాలో నాకు గుర్తు రావాలని చెప్పేసి ఒక 10 minutes మెడిటేట్ చేసేయడం వల్ల అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టానని గుర్తొచ్చింది. అమ్మని చూడమన్నాను, అమ్మ అప్పుడు బయట ఉన్నాను, ఇంటికి వెళ్ళాక చూస్తా బిడ్డ అని అంది. మర్చిపోయింది అమ్మ కూడా. ఆ సమ్మర్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ సమ్మర్ కాదు,
ఐ యూస్ టు గో ఇన్ ఫెస్టివల్కి వెళ్తాను. ఎప్పుడు బతుకమ్మ పండగకి వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళాక నాకు ఇంటికి వెళ్ళాక గుర్తొచ్చింది, నేను గోల్డ్ ఇక్కడ పెట్టాను కదా అని చెప్పి. చూసాను బీరువాలో లేవు. చాలా టెన్షన్ అనిపించేసింది. లేదు ఇక్కడే పెట్టాను, నాకు తెలుసు అమ్మవారు నన్ను వదిలిపెట్టి వెళ్ళదు అని చెప్పేసి చూసి నేను ఏదో ఒక వస్తువు గురించి ఆ డ్రెస్సింగ్ టేబుల్ డోర్ మిర్రర్ డోర్ వేయగానే ఎదురుగా ఆ బాక్స్ కనపడింది నాకు. సి దట్ ఈస్ మై మనీ, నా ఆర్నమెంట్స్ నాకు రావాలి. మీరు చూసి 6 months తర్వాత మా మమ్మీ ఎన్నోసార్లు ఆ డబ్బాని చూసింది, ఇదేదో డబ్బా అనుకుని అక్కడ పక్కన పెట్టింది. లక్ ఏంటంటే ఎవ్రీ ఫెస్టివల్ కి ముందు మా మదర్ ఇల్లంతా క్లీన్ చేపిస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్ సర్దిన పని వాళ్ళు కూడా మళ్ళీ ఆ బాక్స్ ని అక్కడే పెట్టారు. సి చూసారా, మనకంటూ రాసి పెట్టుంటే అది ఎక్కడికి పోదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాకు కేదారేశ్వర నోములు ఉంటాయి దీవాళికి. ఓకే, సమ్మర్ హాలిడేస్ లో వెళ్ళినప్పుడు ఏమైంది, మా అమ్మాయిది ఇయర్ రింగ్, గోల్డ్ ఇయర్ రింగ్ లేచేసరికల్లా లేదు. పడుకుంది, నైట్ చూశాను, నైట్ ఉంది, లేచేసరికల్లా లేదు. బట్ నేను లేట్ గా చూశాను. పాప లేచి బయటకు వెళ్ళింది. మాది చాలా పెద్ద ప్లేస్ అన్నమాట, చాలా పెద్ద ఇల్లు, ఓల్డ్లోది, మా అత్తగారు వాళ్ళ ఇల్లు. బయట ఓపెన్ ప్లేస్ ఉంటది. తను వాష్రూమ్కి వెళ్ళింది, వచ్చిన తర్వాత చూసాను నేను. 1.5 hour లో అది ఎక్కడెక్కడ తిరిగిందో ఆ ప్లేస్లు అన్ని చూసాను, అసలు దొరకలేదు. ఐ థాట్ దట్ నాకు రాసి పెట్టలేదు కాబట్టి దొరకలేదు అని చెప్పేసి ఆ ఉన్న ఒక ఇయర్ రింగ్ తీసి దాచిపెట్టి వచ్చేసాను ఇంటికి. సో సమ్మర్ హాలిడేస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, మేలో మేము వెళ్ళాం. నవంబర్లో మాకు నోములు, దీవాళి నోములు అప్పుడే కదా కేదారేశ్వర నోములు ఉంటాయి. సో ఆ నోములు అప్పుడు ఏం చేస్తాం, మేము ఇల్లంతా దులుపుతాం అనమాట, ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాం. ఓకే, ఆ క్లీన్ చేసినప్పుడు ఏదైతే బెడ్రూమ్ లో కాదు, బెడ్రూమ్ లో నుంచి హాల్లోకి వచ్చింది అది. మా అక్క మొత్తం అంతా ఇల్లు బూజులన్నీ దులిపిన తర్వాత అంతా ఊడ్చి చెత్త ఎత్తేస్తాం కదా, దాంట్లో దొరికింది అది. ఇమాజిన్, మే అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 6 months తర్వాత నా గోల్డ్ మళ్ళీ నాకు వచ్చేసింది. సో డోంట్ వర్రీ, అది పోయిందంటే హ్యాపీగా బ్లెస్సింగ్స్ ఇచ్చాను, అది ఎవరికి దొరికిందో వాళ్ళకి హ్యాపీగా ఉండాలని. ఇలాంటి భయాలు ఉండడం వల్ల మనం వస్తువుని ఈజీగా పొడగొట్టేసుకుంటాం తెలుసా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంటారు, పెద్ద ఆవిడ. వాళ్ళ హస్బెండ్ చనిపోయాక ఆమెకి గోల్డ్ ఉన్నాయి, నాను అండ్ వాళ్ళు ఏమంటారు, ఇలా నాను అని వేసుకుంటారు కదా, దొడ్డు పట్టి ఉండి ఒక బిల్ల ఉంటది. అది కాకుండా ఆమెకు ఆ ఇలా బిల్లలు బిల్లలుగా ఒకటి ఉండేది, గుండ్ల గుండ్ల ఏమంటారు, అవి ఉంటాయి కదా పెద్దవాళ్ళు వేసుకుంటారు, గ్రీన్ పింక్ స్టోన్స్, నాట్ ఎమరాల్డ్స్ అండ్ ఇది. దాంట్లో ఆ బంగారు గుండ్లు గుచ్చుకునేవాళ్ళు, వాటికి గుత్తుల్లా ఉండేది అనమాట, స్టోన్స్ ఉండేవి అలాంటివి. అలా ఆవిడకి చాలా బంగారం ఉంది. ఆమె ఏం చేసిందంటే ఊరెళ్ళేటప్పుడు బియ్యం బస్తాలో చాలా బియ్యం అంతా తీసేసి వేరే డబ్బాలో పోసి బియ్యం బస్తాలో ఆ గోల్డ్ పెట్టి ఆ బియ్యం బస్తాలో మళ్ళీ బియ్యం పోసేసి ముడేసి వెళ్ళిపోయింది. ఎనీవన్ కెన్ ఇమాజిన్ దట్ ఆ బియ్యం బస్తాలో గోల్డ్ ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? ఆమె వెళ్ళింది, ఆమె దురదృష్టము, దొంగలు పడ్డారు. ఆ దొంగలు ఇంట్లో వస్తువులు ఏవి ముట్టుకెళ్ళలేదు, అసలు బీరువా పగలగొట్టలేదు, ఏం చేయలేదు. వాళ్ళు ఇంట్లో ఉన్న ఉప్పులు, పప్పులు, మిరియాలు, అవి కారము, ఉప్పు, పప్పు, చింతపండు, ఆ బియ్యం బస్తా తీసుకుని వెళ్ళిపోయారు. సి ఏమైంది, ఆమెకు ఆ గోల్డ్ రాసి పెట్టలేదు. ఎవరైనా దొంగలు వస్తే డబ్బులు తీసుకెళ్తారు, కానీ ఆమె ఇంట్లో పడ్డ దొంగలు ఉప్పు, కారము, చింతపండు, పప్పులు, బియ్యం తీసుకొని వెళ్ళిపోయారు. యూ కెన్ ఇమాజిన్. సో ఆమె భయం ఏంది, దొంగలు పడితే అక్కడే చూస్తారు. ఆ భయం ఏం చేసింది, ఎక్కడ ఎత్తుకుపోతారో అని చెప్పి ప్లేస్ మార్చింది. అదే భయము, దొంగలు వచ్చారు కాకపోతే వేరే తీసుకెళ్ళారు. లిటరల్లీ అందరం ఆశ్చర్యపోయాను తెలుసా. మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో, ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఎవరైనా బంగారం దోచుకెళ్తారు, డబ్బులు దోచుకెళ్తారు, బీరువా ముట్టలేదు, ఆ ఏమి చేయలేదు. ఎలా పుట్టిన బీరువా అలా ఉంది. వాళ్ళు జస్ట్ ఓన్లీ కిచెన్ ఒకటే మిస్ చేశారు, మిగతా రూములు అన్నీ నీట్ గా ఉన్నాయి.
సి అలాగా డోంట్ భయం అక్కర్లేదు, హ్యాపీగా సేఫ్గా పెట్టుకోండి. ఓకే, ఆ సీక్రెట్ మెయింటైన్ చేసినప్పుడల్లా మనకు ఒక భయం ఉంటుంది, ఆ డబ్బులు ఎక్కడ దొరికిపోతాయో నేను లాస్ అవుతానో అని చెప్పేసి. అలాంటి భయం వదిలేసండి, ఎందుకంటే ఆ డబ్బులు దొరికిపోతే మనం లాస్ అయిపోతాం. సో డెఫినెట్లీ ఆ సీక్రెట్ ప్లేస్ని కూడా సీక్రెట్గా హ్యాపీగా సేఫ్ సెక్యూర్ ఉందని చెప్పేసి అనుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, యూ స్పెండ్ 2 hours ఆఫ్ టైం. 11:15కి స్టార్ట్ చేసాము, 12:15, 1:10, 1:15 కూడా అవుతుంది. సో హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ప్లీజ్ క్రియేట్ అ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ డూ దిస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.